So let me welcome Raghuram Reddy garu to conduct the agent training course. And you are welcome, and Raghuram Reddy garu. You can start. Thank you very much, sir. So voice clear ఉంది కదా సార్? యా కొంచెం వాల్యూమ్ పెరిగితే బాగుంటుంది. నాకు కొంచెం లోగా ఉన్నది, పర్వాలేదు. ఓకే సార్. యా, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. సార్ చెప్పారు నా గురించి. నా పేరు రఘురామ్ రెడ్డి అండి. దాదాపు 20 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వర్క్ చేశాను. యాజ్ ఎ మేనేజర్ క్యాప్జెమినీ అన్న సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేశాను. సో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఒక జాబ్ వలన మనము ఏదైతే మన జీవితంలో భవిష్యత్తులో ఏది కావాలని అచీవ్ చేసుకుంటామో అవన్నీ అచీవ్ చేయడానికి కాదని తెలుసుకున్నాను. 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో తెలుసుకున్నది ఏంటంటే, బయట లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఎంప్లాయ్మెంట్ అన్నది జస్ట్ ఒక మనకు బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే సూట్ అవుతుంది. బట్ మన లైఫ్ లో మంచి గోల్స్ పెట్టుకొని వర్క్ చేసే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ సూటబుల్ కాదన్న ఉద్దేశంతో ఒక 3 ఇయర్స్ బ్యాక్ నా జాబ్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా రిజైన్ చేసి నేను ఫ్రీలాన్సర్ గా వర్క్ చేయడం మొదలు పెట్టానండి. లాస్ట్ ఇయర్ నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ద్వారా ఈ స్వీకరాయల ఆపర్చునిటీ గురించి తెలుసుకోవడం జరిగింది. సో నా జీవితంలో నేను ఎప్పుడు చిట్టి వేసుకోలేదు. చిట్టి అంటే తెలియని పర్సన్ నేను. ఈ బిజినెస్ కి వచ్చి ఇవాళ దాదాపు 1200 మంది టీం ఉన్నారు నాతో పాటు వర్క్ చేస్తున్న వాళ్ళు. దాదాపు 20 రాష్ట్రాల్లో నా బిజినెస్ ఎక్స్పాన్షన్ జరిగిందండి. సో ఇంత మంచి ఆపర్చునిటీ నా జీవితంలో చూడలేదు. ఎందుకు ఇది మంచిది అన్న ఇవన్నీ మనకు ట్రైనింగ్ లో తెలుసుకుందాము. నాకు తెలిసి చాలా మంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దయచేసి మీరు ఒక పెన్ను బుక్ పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే చెప్తున్నామో రాసుకుంటూ నోట్ చేసుకోండి. ఇక్కడ ఏవైతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్ కావచ్చు. ఓకే, సో చాలా మంది సొంత తెలివితేటలు ఉపయోగిస్తుంటారు. బట్ ఏ ఫీల్డ్ లో మనం రాణించాలన్నా ఆ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ గైడెన్స్ తీసుకొని మనం ఫాలో అవుతే వారిలాగా మనం సక్సెస్ కాగలుగుతాం. ఇక్కడ మనం చెప్పేదాని ప్రకారం ఫాలో కండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఓకే, ముందుగా రిక్వెస్ట్ ఏంటంటే, సో మీరు మీ రకరకాల ఆలోచనలతో ఉంటారు, ఈ మీటింగ్కి వచ్చింటారు. ఈ 1 గంట ఏదైతే మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ గంట సేపు మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఇక్కడ ఏదైతే చెప్తున్నామో అది జాగ్రత్తగా వింటేనే మీ మైండ్లోకి ఎక్కుతుంది. అలాగే అది ఇంప్లిమెంట్ చేస్తే మీరు సక్సెస్ఫుల్ అవుతారని. అందుకని దయచేసి మీ మైండ్ అండ్ బాడీ రెండు ఫోకస్డ్ గా ఇటువైపు ఉండేటట్లు చూసుకోండి. ఓకే, వీల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ అండి. ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. మనకి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ రకరకాల ఫీల్డ్స్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న పీపులే వచ్చింటారు ఈ బిజినెస్ కి. ఓకే, సో నేను దాంట్లో ఆల్రెడీ టాప్ పొజిషన్ లో ఉన్నానండి. ఇంకొక దాంట్లో నేను ఎక్స్పర్ట్ అండి, దీంట్లో ఎక్స్పర్ట్ అండి. మరి నాకు ఎందుకు ఈ ట్రైనింగ్ అవసరమో అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. నేను చెప్పేది ఏంటంటే, మనం ఏ బిజినెస్ లో రాణించాలన్నా ఆ బిజినెస్ కి సంబంధించి సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా మనం మార్కెట్కి వెళ్తే ఏమవుతుందంటే మనము నష్టపోతామండి. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నాయండి. పొరపాటున మీరు ఏ తప్పు చెప్పినా కూడా వాళ్ళు ఇమీడియట్ గా గూగుల్ చేసి చెప్పగలుగుతారు మీకు సరైన సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదని చెప్పేసి. అందుకని నేను ఏం చెప్తానంటే కొత్త వాళ్ళకి ఒక్కసారి కాకుంటే 2-3 సార్లు ట్రైనింగ్స్ తీసుకుంటూ ఉండండి రెగ్యులర్ గా. మీరు ఎంత ట్రైనింగ్ తీసుకుంటే మీకు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ తెంచుకుంటే మీరు అంత బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చండి. సో కోహోస్ట్ ఎవరున్నారో కొంచెం మ్యూట్ చేసుకుంటుండండి. అన్వాంటెడ్ గా మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఓకే, కోహోస్ట్ కొంచెం చూసి మ్యూట్ చేయండి. ఎవరో జగదీష్ గారు అంటే కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారు, కొంచెం మ్యూట్ చేసుకోండి. ఓకే, సో దయచేసి కంట్రోల్ చేయండి. ఓకే, సో ట్రైనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఫీల్డ్ లో మనం రాణించాలన్నా కూడా ఆ ఫీల్డ్ లో ట్రైనింగ్ తీసుకోవాలండి. సార్ కోహోస్ట్ ఎవరున్నారు కొంచెం చూసుకోండి. ఓకే, సో మనకు ఏ సబ్జెక్ట్ లో మనం రాణించాలంటే దాంట్లో కొద్దిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకోవాలండి. ఇవాళ మనము మన ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలో చెప్తాను. ఇవాళ సపోజ్ మీకు చెప్పాను అనుకోండి, ఒక వంటింటికి సంబంధించిన అన్ని ఐటమ్స్ తెచ్చి ఇచ్చాను 2 పర్సన్స్ కి. ఒకరు ఆల్రెడీ కుకింగ్ లో ఎక్స్పర్ట్, రెండో పర్సన్ ఎప్పుడు కుకింగ్. ఓకే, సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చాను అందరికి. సో సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చి నేను వంట చేయమని చెప్తే ఎవరు పర్ఫెక్ట్ చేయగలుగుతారు చెప్పండి?
ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ బాగా చేయగలుగుతారు. నాలెడ్జ్ లేని పర్సన్ వంట కరెక్ట్ చేయలేరు. అలాగే మనకు ఈ సబ్జెక్ట్ ఏదైతే మనం కొత్తగా వచ్చిన వాళ్ళమో, మిగతా దాంట్లో మనకు నాలెడ్జ్ ఉండొచ్చు. కానీ ఈ బిజినెస్‌కి సంబంధించి మనకు నాలెడ్జ్ ఉండదు కాబట్టి, ట్రైనింగ్స్ తీసుకున్న తర్వాత మీరు ఎన్ని ట్రైనింగ్స్ తీసుకుంటే మీరంతా డెవలప్ అవుతుంటారు. మీ స్కిల్ అంతా డెవలప్ అవుతుంది. దాంతో పాటు మనకు ఎవరికి చెప్పినా కూడా బిజినెస్‌లోకి తీసుకురాగలుగుతామండి. అందుకని ట్రైనింగ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్‌లో. రెగ్యులర్‌గా ట్రైనింగ్స్ తీసుకోండి. ఈవెన్ జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా రెగ్యులర్‌గా కొన్ని రోజులు మీటింగ్స్ అటెండ్ అవుతే వాళ్ళు కూడా ఈ బిజినెస్‌లో నిష్ఠాన్ని పొందుతారండి. ఓకే. సో, మనకు బిజినెస్‌కొచ్చిన తర్వాత నేను చాలా మందిని అడుగుతూ ఉంటాను. ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అని అడుగుతాను. వై ఇంపార్టెంటా? హౌ ఇంపార్టెంటా? అని అడిగితే మెజారిటీ పీపుల్ 95% పీపుల్ హౌ అని ఇంపార్టెంట్ అని చాలా మంది చెప్తుంటారు. 95%. ఓకే. మీరు తీసుకోండి. వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ గూడా అడిగితే ఈ క్వెషన్ హౌ అన్న దాని గురించి ఆలోచిస్తారండి. బట్ నేనేం చెప్తానంటే వై అన్నది 95% అండి. హౌ అన్నది ఓన్లీ 5% అండి. ఓకే. సో, వై అన్నది ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఇక్కడ. సపోజ్ మిమ్మల్ని ఢిల్లీకి వెళ్ళండి అని అడగానే ఫస్ట్ ఏం క్వెషన్ అడుగుతారు చెప్పండి? వై? ఎందుకు అని అడుగుతారండి. ఎలా అని అడుగుతారు ఎవరైనా ఫస్టు? ఎవరైనా ఎందుకెళ్ళాలి అని అడుగుతారు. రీజన్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఈ బిజినెస్ కూడా మనం ఎందుకు చేయాలి అని కొన్ని లిస్ట్ రాసుకోండి. మీకేమి కావాలి ఈ బిజినెస్ నుంచి? ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇవాళ మనకు తెలిసిన రిలేటివ్ కోటీశ్వరుడు. ఓకే. మేబీ డెత్ బెడ్‌కు చాలా చివరి క్షణాల్లో ఉన్నారు. చివరి రోజుల్లో ఉన్నారు. మీకు కాల్ చేశారు. రేపటి లోపల ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్‌లో ఉన్నామనుకోండి. రేపటి లోపల మనకు బెంగుళూరు గనుక మీరు రీచ్ కాగలిగితే నాకున్న ప్రాపర్టీ మొత్తం ఇస్తా అని మీకు కాల్ వచ్చిందనుకోండి. మీరు వెళ్తారా లేదా? వెళ్తే ఎలా వెళ్తారు చెప్పండి? కోట్ల కొద్దీ మీకు ఆస్తి వస్తున్నదంటే ఫస్ట్ ఏం చేస్తారు మనం? ఫ్లైట్‌లో వెళ్ళడానికి ట్రై చేస్తామండి. ఎందుకంటే కోట్ల ప్రాపర్టీ వస్తుంటే ఎందుకు ఆగాలి చెప్పండి? సో, మేబీ వెదర్ కండిషన్స్ వర్షాలు పడుతున్నాయి. ఫ్లైట్స్ అన్ని క్యాన్సెల్ చేశారు. మనం ఖాళీగా వచ్చి ఇంటికెళ్ళిపోతామని చెప్పండి. ట్రైన్‌లో వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. లేదంటే బస్సులో వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. కార్‌లో వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. లేదంటే టాక్సీ తీసుకొనెళ్తాము. బైక్‌లో వెళ్తాం. ఎలాగోలాగో వెళ్తామండి. ఎందుకంటే మనకు ఆ రీజన్ తెలుసు. ఎప్పుడైతే వై అన్నది క్లారిటీ ఉందో, హౌ అన్నది ఆటోమేటిక్‌గా వస్తుందండి. ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్‌లో మీకు వై అన్నది అక్కడికెళ్తే మనకు కోట్ల రూపాయల ఆస్తి వస్తున్నది. అది క్లియర్‌గా ఉన్నది. హౌ అన్నది ఏంటి మనకు తెలీదు ఎట్లా వెళ్ళాలన్నది. ఫ్లైట్‌లో ట్రై చేసాం, ట్రైన్‌లో ట్రై చేసాం, బస్సులో ట్రై చేసాం, కార్‌లో ట్రై చేసాం. ఎలాగోలాగా మనకు రీచ్ అవుతామండి. ఎందుకంటే యూ నో ద రీజన్ వై యూ నీడ్ టు గో దేర్. ఓకే. సో, అలాగే మన బిజినెస్‌కొచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఏం ఆలోచించాలంటే, ఈ బిజినెస్ నుంచి మీకు ఏమి కావాలి అన్నవి ఒక 5-10 వరకు రాసుకోండి. ఏమైనా కావచ్చు అవి. మీకు ఒక ఇల్లు కట్టుకోవడం కావచ్చు, లేదంటే ఒక కారు కొనుక్కోవడం కావచ్చు, లేదంటే ఒక ప్రాపర్టీ కొనుక్కోవడం కావచ్చు, మీ పిల్లల చదువు కావచ్చు, లేదంటే అమ్మాయి పెళ్లి కావచ్చు. దేర్ మే బి మెనీ రీజన్స్. ఓకే. మీకు ఈ బిజినెస్ నుంచి ఏమి కావాలి? కొన్ని రాసుకోండి. ఒక 5-10 వరకు రాసుకోండి. ఓకే. అవి కాపీ కొట్టకండి. పక్కడి వాడికి ఏమున్నాయో నీడ్స్ నాకు కూడా అవే అనుకోకండి. మీకు రియల్‌గా ఏం కావాలో అట్లాంటివి రాసుకోండి. అవి రాసుకున్న తర్వాత మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అడిగి చెప్పండి. సార్ నాకు ఈ బిజినెస్ నుంచి ఇవి, ఇవి కావాలి అని అడగండి. సో, మీ సీనియర్ మీకు హెల్ప్ చేస్తారు. అవి మీకు ఎలా అచీవ్ చేయాలో గైడ్ చేస్తారు. ఆ సీనియర్ చెప్పిన ప్రకారం మీరు వర్క్ చేస్తూ పోండి. మీకు ఏవైతే అవసరాలున్నాయో మీ నీడ్స్ అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతారు. వాటితో పాటు ఇంకా ఏమొస్తాయంటే మనకు ఈ బిజినెస్ నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అని చాలా మంది అడుగుతుంటారు. చాలా మందికి తెలియకపోయుండొచ్చు. మీరు ఏదైనా ఒక బట్టల షాప్‌కెళ్లారు. మీకు రకరకాల బట్టలు చూపిస్తారు. వితౌట్ సీయింగ్ ద ట్యాగ్ మీకక్కడ ట్యాగ్ వాల్యూ చూడకోకుండా మీరు ఆ ఐటెమ్ తెచ్చుకోగలిగితే యూ ఆర్ ఫైనాన్షియల్లీ ఫ్రీ అని చెప్పుకోవచ్చండి. లేదా ఒక పెద్ద హోటల్‌కెళ్లారు. సో, ఆ హోటల్‌కెళ్ళిన తర్వాత మనకు మెనూ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? లెఫ్ట్ సైడ్ పెద్ద పెద్ద అక్షరాలతో రాసింటారు. రైట్ సైడ్ చిన్న చిన్న అక్షరాలతో రాసింటారు. మనం లెఫ్ట్ సైడ్ చూస్తామా? రైట్ సైడ్ చూస్తామా చెప్పండి? రైట్ సైడ్ చూసే మనం ఆర్డర్ చేసుకుంటాం. అలా చూడకోకుండా మీకు ప్రైస్ చూడకోకుండా డైరెక్ట్ మీరు ఆర్డర్ చేయగలిగితే వి కెన్ కన్సిడర్ యాస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్తారండి. అలా మనలో ఎంతమందికి ఉన్నది చెప్పండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్? ఇవాళ యాస్ ఎ ఎంప్లాయీగా ఎంత కాలం నుంచి వర్క్ చేసే వాళ్ళకైనా ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదండి. బట్ అలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇందులో క్రియేట్ చేసుకోవచ్చండి. అలాగే టైమ్ ఫ్రీడమ్. ఓకే.
సో మీకు బయట 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు జాబ్ చేసినా మీకు టైం అన్నది దొరకదండి. అలాగే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నా కూడా వాళ్ళకు టైం ఫ్రీడమ్ అన్నది దొరకదండి ఎంత కాలం వర్క్ చేస్తున్నా. ఇక్కడ మనకేంటంటే బిజినెస్ లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తో పాటు మీరు టైం ఫ్రీడమ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే లెవరేజ్ ఇన్కమ్ రెసిడ్యూయల్ ఇన్కమ్ అంటే మనం ఉన్నా లేకున్నా మన ఫ్యామిలీకి డబ్బులు వస్తుండాలి. సో అలాంటిది ఉన్నదా? ఇక్కడ ఈ బిజినెస్ నుంచి అది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఒక కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు. మేబీ మీరు కంపెనీ CEO పొజిషన్ లో ఉండొచ్చండి. టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉండొచ్చు. మీకు ఏమన్నా జరిగి మీ ఫ్యామిలీలో మీరు లేరనుకుంటే ఆ కంపెనీ నుంచి మీ ఫ్యామిలీకి ఎంత డబ్బులు వస్తుంటాయి చెప్పండి. మీరు ఎంత మంచి పొజిషన్ లోనే ఉండొచ్చు. ద డే యు ఆర్ అవుట్ ఆఫ్ ద బిజినెస్ యువర్ ఇన్కమ్ విల్ బికమ్ జీరో అండి. ఓకే. సో మన ఫ్యామిలీకి ఏమైనా సేమ్ పొజిషన్ లో ఇవ్వగలుగుతారా? ఎక్కడే గాని ఏ కంపెనీ కూడా ఆ లెవెల్ ఇవ్వలేరండి. బట్ మనకు ఇక్కడ సేమ్ ఇన్కమ్ అన్నది క్రియేట్ చేసుకోవచ్చు. అంతకంటే పెరుగుతూ ఉంటుంది. ప్లస్ మన ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే నామినీ ఫెసిలిటీ ఉందో వాళ్ళు సేమ్ పొజిషన్ నుంచి కంటిన్యూ అవుతుంటారండి. ఇలా మనకు ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి ఉన్నది. దాన్నే లెవరేజ్ ఇన్కమ్ లేదా రెసిడ్యూయల్ ఇన్కమ్ ఇట్లాంటివన్నీ చెప్తుంటారండి. తర్వాత మీకు ఏవైతే 5-10 రాసుకోమని చెప్పామో వాటిని మీరు బ్రేకప్ చేసుకోవాలండి. ఎలా అంటే నాకు మొదటి నుంచి ఫస్ట్ ఆ 6 మంత్స్ లో నాకు ఇది కావాలి. నెక్స్ట్ 1 ఇయర్ లో ఇది కావాలి. నెక్స్ట్ 5 ఇయర్స్ లోపల ఇవి కావాలని చెప్పి మీరు బ్రేకప్ చేసుకోండి. ఏది ఎప్పుడు కావాలి అని మీరు డిసైడ్ చేసుకొని అది పెట్టుకుంటే దానికి గోల్ సెట్టింగ్ అని చెప్తారండి. గోల్ సెట్టింగ్ చేసుకోకుండా ఏదైనా చేసినామంటే మనకి ఏది కాదండి. ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటారు. అక్కడ వికెట్స్ ఉంటాయి. బౌలర్ ఆ వికెట్స్ ఫోకస్డ్ గా బౌలింగ్ చేస్తాడు కాబట్టి మనకు వికెట్ పట్టుకోవడానికి గోల్ అతనికి క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ వికెట్స్ లేకుండా బౌలింగ్ చేయమంటే ఏం చేస్తారు చెప్పండి? అలాగే మనకు బాస్కెట్ బాల్ ఇవన్నీ కూడా ఆడుతుంటారు. లేదా ఈ మీరు చాలా గోల్స్ బిజినెస్ మనకు ఏ గేమ్స్ తీసుకున్నా కూడా అక్కడ గోల్ పోస్ట్‌లు అనేవి ఉంటాయండి. గోల్ పోస్ట్ లేకుండా ఏ ఆట కూడా ఆడలేరు. చాలా ఆటలు ఆడలేరు. అలాగే మన జీవితంలో కూడా మనకి ఏం ఎప్పుడు కావాలని చెప్పేసి ఒక గోల్ పెట్టుకోవాలి. సపోజ్ ఒక అమ్మాయి ఉంది. ఇవాళ ఒక 15 ఇయర్స్. ఆ అమ్మాయికి ఒక 20, 25 ఇయర్స్ లో పెళ్లి చేయాలనుకుంటున్నారు. సో దానికి తగ్గట్టు ఏ టైంలో ఎంతెంత అమౌంట్ కలెక్ట్ చేయాలి, ఏది ఎప్పుడు చేయాలని చెప్పి ఒక గోల్ పెట్టుకొని సేవింగ్స్ చేసుకుంటూ ఆ టైంకి అచీవ్ చేయడానికి అవుతుందండి. అలా డెడ్‌లైన్ పెట్టుకోలేదనుకోండి, పెళ్లి 20, 25 ఇయర్స్‌లో చేయాల్సింది 40, 50 ఇయర్స్‌లో చేస్తే ఏమన్నా వర్కౌట్ అవుతుందా చెప్పండి? అలాగే మనకి ఈ బిజినెస్‌కొచ్చిన తర్వాత ఏది ఎప్పుడు కావాలో అని మీరు డిసైడ్ చేసుకోండి. మీ సీనియర్‌తో కూర్చొని మీరు ప్లాన్ చేసుకుంటే వారు గైడ్ చేస్తారు. మీకు ఈ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు ఎలా అచీవ్ చేయాలో అవన్నీ వారు చెప్పగలుగుతారండి. అలాగే ఈ బిజినెస్‌కొచ్చిన వెంటనే మీరు చేయాల్సిన ఫస్ట్ పనేంటంటే 1 పీవీ ఎట్లా క్రియేట్ చేయాలి అన్నది వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. 1 పీవీ ఎంత సింపుల్ అంటే మీకు తెలిసిన ఏ 100 మందో, 200 మందో, 1000 మందిలో ఒక ఇద్దరు మిమ్మల్ని నమ్మి, మీరు చెప్తున్న దాన్ని నమ్మి ఈ బిజినెస్‌లో మీతో పాటు సైన్ అప్ చేసి మీతో అసోసియేట్ అవుతే వి కెన్ కన్సిడర్ యాస్ 1 పీవీ అండి. మొదటి పర్సన్ టీమ్ ఏ అనుకోండి. రెండో పర్సన్ టీమ్ బి అనుకోండి. అలాగా అటొకరు ఇటొకరు వస్తే 1 పీవీ బిజినెస్ క్రియేట్ అయింది అంటారంటే ఈ బిజినెస్‌లో మనది 1 పీవీ బిజినెస్ మోడల్ అని చెప్తారండి. మీరు 1 పీవీ చేశారు. తర్వాత ఏం చేయాలంటే సేమ్ మన టీమ్‌లో వాళ్ళకి కూడా 1 పీవీ ఎలా చేయాలో నేర్పించాలి. అలాగే దాన్ని డూప్లికేట్ అయ్యేటట్లు చేయాలండి. లెర్న్, టీచ్, డూప్లికేట్. ఓకే. నేర్చుకోవాలి, చెయ్యాలి, కింద వాళ్ళకి నేర్పించి డూప్లికేట్ చేయించాలండి. ఇది మనకు లైఫ్‌లో ఈ బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్ కావడానికి మన 1 పీవీ మోడల్ అని చెప్తామండి. సో 1 పీవీ చేసిన వాళ్ళు 10 పీవీ చేయడం పెద్ద కష్టం కాదండి. ఎప్పుడైతే మనం 10 పీవీ చేస్తామో మనల్ని ఫీల్డ్ ఆఫీసర్ అని చెప్తారండి. ఓకే. మనకు అప్పటి వరకు ఓన్లీ ఒక ఏజెంట్‌గా కన్సిడర్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే మీరు ఒక 10 పీవీ బిజినెస్ చేయగలుగుతారో మిమ్మల్ని ఫీల్డ్ ఆఫీసర్ అని చెప్తారండి. ఫీల్డ్ ఆఫీసర్ అయిన తర్వాతనే మనకు సెకండ్ లెవెల్ ఎలిజిబిలిటీ ఏదైతే M2 ఉందో దానికి అలో చేస్తారు. మిమ్మల్ని స్టార్ ఏజెంట్ అని చెప్తారండి. సో ఫస్ట్ గోల్ ఇమ్మీడియేట్ గోల్ ఏం పెట్టుకోవాలంటే ఫీల్డ్ ఆఫీసర్. ఫీల్డ్ ఆఫీసర్ కావడానికి ఎంత టైం కావాలంటే మన దగ్గర 1 వీక్ లో చేసిన వాళ్ళు ఉన్నారు. 2 వీక్స్ లో చేసిన వాళ్ళు 1 మంత్ లో కూడా చేసిన వాళ్ళు ఉన్నారండి. ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకొని మార్కెట్‌కి వెళ్లి చేయగలుగుతారో దే డోంట్ టేక్ మోర్ థాన్ 1 మంత్ టైం అండి. ఓకే. సో ఆ మార్కెట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలండి. నేర్చుకోకుండా చేస్తే ఎన్ని రోజులు చేసినా కూడా మనకు 1 పీవీ కాదు కదా! అలా 10 పీవీ మన ఫీల్డ్ ఆఫీసర్ కావడానికి కష్టం అవుతుంది కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోండి. రెగ్యులర్‌గా మీటింగ్స్‌కి వచ్చి నేర్చుకుంటే 10 పీవీ అన్నది వితిన్ ఎ వీక్స్ టైమ్ కూడా చేయగలుగుతారండి. ఓకే. సో మన బిజినెస్‌కి రా మెటీరియల్ ఏంటంటే ఫస్ట్ ఓకే. డ్రీమ్స్ ఏదైతే మన నీడ్స్ ఉన్నాయో చెప్పామో. సెకండ్ వచ్చి ఏంటంటే మనకు
పీపుల్ లిస్ట్ అండి. ఈ లిస్ట్ అన్నది రా మెటీరియల్ అండి. ఓకే. ఇప్పుడు మనకు రా మెటీరియల్ తీసుకుంటే మన దేశంలో కరువు లేదండి. మన దేశ జనాభా 135 కోట్ల మంది ఉన్నారు. అందులో ఇప్పటికి బిజినెస్‌లో చూస్తే ఇంకా 2,00,000 మెంబర్స్ కూడా లేరు. అంటే దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ అండి. సో, మనకు తెలిసిన వాళ్ళు ఎట్లా తయారు జేసుకోవాలి? మన ఇళ్ళలో జనరల్‌గా ఏదైనా ఫంక్షన్ జేస్తున్నారనుకోండి. ఏ పెళ్ళికో, ఏదైనా ఫంక్షన్‌కో పిలవాలంటే ఏం చేస్తాం ఫస్టు ఇంట్లో చిన్న, పెద్ద అంతా కూర్చొని ఎవరినెవరిని ఇన్వైట్ చేయాలని ఒక లిస్ట్ తయారు చేసుకుంటామండి. ఓకే. సో, అలాగే ఈ బిజినెస్‌కొచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, మీకు తెలిసిన ప్రతి ఒక్కరి పేర్లు రాయండి. ఓకే. కొంతమంది అంటుంటారు, "సార్ నాకు ఎవ్వరు తెలీదు సార్" అంటుంటారు. ఎవరు తెలీదంటే వాళ్ళు సొసైటీలో బతుకుతున్నట్లు కాదండి. ఏ కుటుంబానికి తీసుకున్నా కనీసం ఒక 100 ఫ్యామిలీస్, 100 మంది తెలిసి ఉంటారండి. ఓకే. సో, మీకు తెలిసిన వాళ్ళ పేర్లందరియి రాసుకోండి. దాంట్లో రాయడానికి ముందు ఆలోచించకండి. వీడి దగ్గర డబ్బులు బాగున్నాయి, వీడి దగ్గర డబ్బులు లేవు. వీడు బాగా చదివినాడు, వీడు కొంతగా చదివినాడు. వీడికి ఏమి తెలీదు. అట్లా అనుకోకుండా ప్రతి ఒక్కరి పేర్లు రాయండి. రాయడానికి కూడా మీకు కొన్ని ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాము. ఫ్రెండ్ ఫ్యాక్టర్ అని చెప్తుంటాం. ఫ్రెండ్ ఫ్యాక్టర్ అంటే ఎఫ్ అంటే ఫ్రెండ్స్, ఆర్ అంటే రిలేటివ్స్, ఐ అంటే ఇండస్ట్రియల్ వాళ్ళు, అలాగే ఈ అంటే ఎంప్లాయీస్, ఎన్ అంటే నియరెస్ట్ అండ్ డియరెస్ట్. వీళ్ళందరి పేర్లు రాసుకోండి. మన స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరి పేర్లు రాయండి. అలాగే రిలేటివ్స్. మనకు సంబంధించిన వాళ్ళు మన ఫాదర్ వైపు నుంచి రిలేటివ్స్, మదర్ వైపు నుంచి రిలేటివ్స్, బ్రదర్ వైపు నుంచి, అలాగే బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా ఉంటే వాళ్ళ రిలేటివ్స్. అందరి పేర్లు రాసుకోండి. అలాగే ఇండస్ట్రీస్. మీకు తెలిసిన రకరకాల ఇండస్ట్రీస్‌లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పేర్లు అందరిలో రాసుకోండి. అలాగే ఎంప్లాయీస్. ఓకే. మీరు వర్క్ చేసినటువంటి కొలీగ్స్ వాళ్ళ పేర్లు రాయండి. అలాగే నియరెస్ట్ అండ్ డియరెస్ట్ అందరి పేర్లు రాయండి. ఇక్కడి వరకు ఒకటైతే లాస్ట్ ఎస్ ఉంది చూడండి. థాట్ ఈస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే స్ట్రేంజర్స్. ఈ బిజినెస్, ఈ బిజినెస్సే కాదండి. ఏ బిజినెస్‌లో గ్రో కావాలనుకున్నా కూడా మీరు ఫ్రెండ్ వరకు సర్టెన్ బిజినెస్ మాత్రమే చేయగలుగుతారు. ఫ్రెండ్ తర్వాత యెస్ ఉంది చూడండి. స్ట్రేంజర్స్‌తో ఎవరైతే బిజినెస్ చేస్తారో వారు 100% సక్సెస్‌ఫుల్ అవుతారండి. సో, జనరల్‌గా తీసుకుంటే మీరివాళ మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తుంటాం. ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ గాని ఇంకొక కంపెనీ కావచ్చు. వారికి మనం ఏమన్నా తెలుసా చెప్పండి? మనం వారికి స్ట్రేంజర్స్. మనం ఇవాళ ఆర్డర్ చేసి వాళ్ళకి బిజినెస్ ఇస్తున్నామండి. అలా మార్కెట్‌లో సపోజ్ మనకు తెలిసిన కిరాణా కొట్టు ఉంది. సో, కిరాణా కొట్టు ఫస్ట్ పెట్టేటప్పుడు మేబీ ఒక ఇనిషియల్ డేస్‌లో మొదటి నెల, 2 నెలలు తెలిసిన బంధువులు, ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకుండొచ్చేమో పబ్లిసిటీ చేసుకోవడానికి. దాని తర్వాత బిజినెస్ కంటిన్యూ చేయాలంటే హి నీడ్ టు డూ ద బిజినెస్ విత్ స్ట్రేంజర్స్ ఓన్లీ. ఎవరైతే స్ట్రేంజర్స్‌తో బిజినెస్ చేస్తారో వాళ్ళు లైఫ్‌లో గ్రో అవుతారండి. స్ట్రేంజర్స్‌తో చేయకుండా బిజినెస్ చేయాలంటే చాలా టఫ్ అండి వాళ్ళ మార్కెట్‌లో. సో, మనకిక్కడ తెలుసుకోవాల్సిందంటే ఎవరైతే మనకు స్ట్రేంజర్స్ ఉన్నారో వారు ఆటోమేటిక్‌గా బిజినెస్ బాగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో, ఎలా పరిచయాలు చేసుకోవాలి, ఎలా డెవలప్ చేయాలి అవన్నీ గూడా మనం నేర్చుకోవచ్చండి. దేర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్. ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ గూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో, దాని ప్రకారం పోండి. తర్వాతేంటంటే మన ఇప్పుడు కరోనా ఇప్పుడు తీసుకుంటే మనకు మార్కెట్‌లో చిన్నప్పుడు మనం చదువుకుంటాం. బిఫోర్ క్రీస్ట్ అని చెప్పి చదువుకుంటాం. సో, ఇవాళ ఏమైందంటే కరోనా ముందు, కరోనా తర్వాత అని మనకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే సో, కరోనా ముందు పనులన్నీ ఒకలాగుంటే కరోనా తర్వాత మారిపోయాయండి. ఇవాళ ఆన్‌లైన్‌లో చాలా వర్క్స్ అవుతున్నాయి. పిల్లలు స్కూల్స్ గూడా క్లాసెస్ గూడా ఆన్‌లైన్‌లోనే అవుతున్నాయి గాబట్టి, అంతకుముందు క్లాసెస్ ఎప్పుడన్నా ఆన్‌లైన్ చేసేట సిట్యుయేషన్స్ చాలా తక్కువుంటాయండి. దానికి తగ్గట్టు ఇవాళ మార్పులనేవి జరిగాయి. ఓకే. సో, మనకు ఈ బిజినెస్‌లో ఇప్పుడు బాగా సక్సెస్‌ఫుల్ గావాలంటే, మనకు చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే, రైట్ వే ఆఫ్ ఇన్విటేషన్ అండి. ఈ బిజినెస్‌లో మనం ఒక పర్సన్ ఎలా ఇన్వైట్ చేయాలి, అది కరెక్ట్ చేసి నేర్చుకోగలిగితే ఈ బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్ అవుతారండి. సో, ఇన్విటేషన్ ఇక్కడ ఏం చెప్తామంటే మనము కిస్ మెథడ్ అని చెప్తామండి. కిస్ మెథడ్ అంటే ఏంటి? కీప్ ఇట్ సింపుల్ అండ్ షార్ట్ అండ్ సింపుల్ అని చెప్తామండి. ఓకే. సో, మీకు తెలిసే ఉంటుంది. ఇన్విటేషన్ అన్నది 2, 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదండి. చాలా మంది సో, మనకు గంటలు, గంటలు మాట్లాడుతుంటారు. ఫోన్‌లోనే అన్ని చెప్పిన తర్వాత వాళ్ళని మీటింగ్‌కి పిలిస్తే వాళ్ళు ఎక్కడొస్తారు చెప్పండి? సో, మనం ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్‌గా ఎవరిని ఇన్విటేషన్ చేయాలనుకుంటున్నామో 2-3 మినిట్స్ అండి. అంతకంటే ఎక్కువ మాట్లాడేకి పోకండి. అది కూడా ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? నేను కొన్ని టెక్నిక్స్ చెప్తానండి ఇవాళ. ఓకే. జనరల్‌గా ఏమైతుందంటే మనకు తెలిసిన వాళ్ళు, మన క్లోజ్ ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని మనతో మాట్లాడుతుంటారు. అవి కావాలి, ఇవి కావాలని చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కారు కొందాం అనుకుంటున్నాడు.
లాస్ట్ 2-3 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నాడు. కారు కొనలేకపోతున్నాడు. మనతో పదే పదే చెప్తుంటాడు. "అరే! కారు కొనాలిరా ఈ ప్రాబ్లమ్‌తో చలికాలం అనుకోండి. చలి ఎక్కువగా ఉన్నది. బైక్‌లో వెళ్ళలేకపోతున్నాను. వర్షాకాలంలో అయితే తడిచిపోతున్నాను. ఎండాకాలంలో అయితే ఎండ" ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారండి. సో, మనం అలాంటి పర్సన్‌కి కాల్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే, సో, వారి నీడ్ ఏంటో ఐడెంటిఫై చేసి మనం చెప్పగలిగితే, వారు వినడానికి రెడీగా ఉంటారు. నేను జనరల్‌గా ఏం చేస్తానని చెప్తాను చూడండి. ఒక పర్సన్ సపోజ్ నా క్లోజ్ ఫ్రెండ్ రమేష్ ఉన్నాడనుకుందాం. రమేష్ ఎప్పుడు చెప్పేవాడు కారు కొనాలని చెప్పేసి. అడుగుతాను. "అరే రమేష్ నువ్వు కారు కొనాలంటుంటే గదా! ఎక్కడి వరకొచ్చింది" అని అడుగుతాను. సో, అప్పుడంటాడు రమేష్, "ఎక్కడ ఇప్పుడొచ్చే సాలరీ నాకు ఏమాత్రం సరిపోవడం లేదు. పిల్లల ఫీజులకు, దీళ్ళకు, రెంట్సు, కరెంట్ బిల్లులు ఇవన్నీ కట్టుకోవడానికే సరిపోతున్నది. నాకు కారు కొనాలనుకుంటే అది అచీవ్ కాలేకపోతున్నాను. బట్ ఎలాగైనా కారు కొనుక్కుందాం అనుకుంటున్నాను గానీ కావడం లేదని" చెప్పి చెప్తుంటారు. అప్పుడు నేను ఒక్కటే అడుగుతాను. "నిజంగా నీకు కారు కావాలన్నారా?" అని అడుగుతాను. అప్పుడేమంటాడు, "అవునురా కావాలి. బట్ అలాంటి ఆప్షన్ ఏం దొరకడం లేదంటే." "రియల్‌గా నీకు కారు కొనాలంటే నా దగ్గర ఒక మంచి ఆప్షన్ ఉందిరా" అని చెప్తాను. "అవునా ఏంటి అది" అని చెప్తే, ఫోన్‌లో కంప్లీట్ డీటెయిల్స్ చెప్పేకపోకండి. సో, అప్పుడు చెప్తాను, "అరే ఇట్లా ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఆపర్చునిటీ ఉంది. ఆల్రెడీ మనకు చూసామంటే 4 రాష్ట్రాల్లో 9 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా ఎక్స్‌పాన్షన్ చేస్తున్నారు. మనకేంటంటే లీగల్‌గా వర్క్ చేసేది. జీఎస్టీ, టీడీఎస్ ఫాలో అవుతూ ఫార్మ్ 16 కూడా ఇస్తారు. అలాంటి కంపెనీ ఉన్నదిరా. దాని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నావా?" అని అడుగుతాను. "అవును తెలుసుకోవాలి అంటే ఏం చేయాలండి" అని చెప్తే నేను ఒక్కటే చెప్తాను. "సాయంత్రం 7 గంటలకు ఫ్రీ ఉంటావా?" అని అడుగుతాను. "లేదురా నాకు ఆఫీస్ తెలిసిందే కదా! సాయంత్రం 7 గంటలకంటే నాకు చాలా బిజీగా ఉంటాను. ప్రతిరోజు కాల్స్ ఉంటాయని" చెప్తే, "ఒక పని చేద్దాం. నేను ఒక వీడియో నీకు షేర్ చేస్తాను. ఆ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే నీకు అర్థమవుతుంది. అలాంటి వీడియో షేర్ చేస్తాను. అవన్నీ మీరు చూడండి. నేను ఇవాళ పంపిస్తాను. రేపు ఒకసారి మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. రేపు మళ్ళీ మాట్లాడదాం. దాని గురించి డౌట్స్ డిస్కస్ చేద్దాం" అని చెప్పి వారికి వీడియో చేయాలి. ఒకవేళ ఈవినింగ్ 7:00 నేను అవైలబుల్ ఉన్నానంటే, "సరే నీకొక వెబ్ఎక్స్ లింక్ పంపిస్తాను. మీరు ఒక వెబ్ఎక్స్ అనే యాప్ ఉంటుంది. అది డౌన్‌లోడ్ చేసుకొని బిఫోర్ 7:00 కనెక్ట్ కండి. దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి బిజినెస్ ఏం చేయాలని చెప్పేసి. 7-8 వరకు బిజినెస్ ప్రెజెంటేషన్ ఉంటుంది. దాని తర్వాత సక్సెస్‌ఫుల్ లీడర్స్ ఎవరైతే బిజినెస్ చేసి సక్సెస్ అయ్యారో వారు మనకు కొన్ని టిప్స్ ఇస్తారు. 8-8:30 వరకు. నువ్వు 7-8:30 నీట్‌గా విన్నావంటే నీ జీవితాన్ని మార్పు తెచ్చుకోవచ్చు. నీకేదైతే కారో లేకుంటే ఏది కావాలనుకుంటున్నావో అవన్నీ కూడా మేబీ వితిన్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో అచీవ్ చేయొచ్చు అని చెప్తాను. అవునా? అని చెప్పేసి అప్పుడు మనం ఇలా ఇన్విటేషన్ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే, వారు బిజినెస్ మీటింగ్‌కొస్తారండి. మనం ఏం చేస్తాం చెప్పండి? కొత్త వాళ్ళు బిజినెస్ జాయిన్ కాంగానే ఉన్న గ్రూప్స్ కన్నిటికి మెసేజ్ పెట్టేస్తారు. ఓకే. తర్వాత ఫోను జేసి, "అరే! నేను చిట్టి బిజినెస్ చూసానురా చాలా బాగుంది" అని చెప్తుంటారు. చాలా మంది నేను వింటుంటాను. అలాగే ఏం చెప్తుంటారంటే, "అరే! దీంట్లో ఏంటంటే మెంబర్స్ జాయిన్ చేయాలిరా, చైన్ బిజినెస్ రా, టీమ్ బిజినెస్ రా, నెట్వర్క్ బిజినెస్ రా, ఎంఎల్ఎం రా" అని రకరకాల పేర్లతో చెప్తుంటారు. సో, మన ఇంటెన్షన్ ఏంటంటే, ఈ బిజినెస్ ఏంటి? మనం వాళ్ళకు క్లియర్‌గా చెప్పాల్సింది, మన జీవితంలో సక్సెస్‌ఫుల్ కావాలంటే ఏమేం కావాలో ఇవన్నీ ఇక్కడ అచీవ్ చేయొచ్చు. 100% లీగల్‌గా వర్క్ చేసేది కాబట్టి, మీరు కాన్ఫిడెన్స్‌గా ఎవరికైనా చెప్పగలుగుతారండి. సో, మీరు ఇట్లా రైట్ వేలో ఇన్విటేషన్ ఇస్తే మీటింగ్స్‌కొస్తుంటారండి. చాలా మంది ఏం చేస్తుంటారు, ఫోన్‌ల మీద ఫోన్‌లు చేస్తుంటారు. "అరే మీటింగ్‌కి రారా, అరే మీటింగ్‌కి రారా, అరే మీటింగ్‌కి రారా" అని చెప్పేసి. ఎప్పుడైనా సరే చెప్తాను చూడండి, మీరు పర్ఫెక్ట్ ఇన్విటేషన్ ఇస్తే పదే పదే మీరు అడగనవసరం లేదండి. మేబీ 2, 3 సార్లు కాల్ చేస్తే ఖచ్చితంగా మీటింగ్‌కొస్తారు. రైట్ వేలో ఇన్విటేషన్ ఇస్తే. మీరు నేర్చుకోవాల్సిందంటే కరెక్ట్ వేలో ఎట్లా ఇన్విటేషన్ ఇవ్వాలో నేర్చుకోండి. దానికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. మీరు యూట్యూబ్ వీడియోస్ కూడా చూడొచ్చు. రైట్ వేలో ఎట్లా ఇన్విటేషన్ ఇవ్వాలి అవి కూడా నేర్చుకోవచ్చండి. తర్వాత ఏంటంటే మనము ఈ బిజినెస్ మీటింగ్‌కి ఇన్వైట్ చేశాం. సపోజ్ ఒక 2, 3 నిమిషాలు ఒక పర్సన్ కాల్ చేయాలనుకున్నారనుకోండి. మీకు ఒక 10 మందిని పిలవాలంటే మీకు ఒక అర్ధగంట టైం కావాలి. అర్ధగంట కంటిన్యూస్ అవసరం లేదండి. ఒక కాల్ మార్నింగ్ మేబీ బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో కొంచెం టైం దొరికి ఒకరిద్దరికి కాల్ చేశారు. టీ బ్రేక్‌లో ఒకరిద్దరికి కాల్ చేశారు. లంచ్ బ్రేక్‌లో ఒకరిద్దరికి కాల్ చేశారు. వర్కింగ్ పీపుల్ కూడా నేను చెప్తున్నాను. రోజులో మీరు అప్పుడు ఒక 5 నిమిషాలు, అప్పుడు ఒక 5 నిమిషాలు వాడకుండా ఒక్క రోజుకు ఒక 10 మందిని ఇన్వైట్ చేయొచ్చండి. ఓకే. 10 మందిని ఇన్వైట్ చేస్తే 10 మంది మీటింగ్‌కొస్తారంటే రారండి. మీరు ఏ బిజినెస్‌లో అయినా ఎవరు ఇన్వైట్ చేసినా 100% ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరు రారు. లాస్ట్ మినిట్ ఏమో ఒకటొస్తాయి. సడెన్‌గా యాక్సిడెంట్ కావడము, వాళ్ళ కుటుంబంలో ఎవరో ఎక్స్‌పైర్ కావడము, లేదంటే ఏదో హెల్త్ ప్రాబ్లమ్ రావడము. కొంతమంది ఇంటెన్షనల్‌గా ఏదో ఒకటి ఎక్స్‌క్యూజ్ చెప్పి తప్పించుకోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. 10 మందిలో ఒక 5 మంది వచ్చారనుకుందాం మీటింగ్‌లో. 5 మందిలో ఒక ఇద్దరు ముగ్గురికి బిజినెస్ అర్థమవుతుంది. ఒకరిద్దరు డెసిషన్ తీసుకొని సైన్ అప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, మనం ఈ బిజినెస్‌లో సక్సెస్ కావాలంటే ఇనిషియల్ డేస్‌లో మీరు కరెక్ట్ ఇన్విటేషన్ ఇవ్వడం నేర్చుకోండి. ఒక రోజుకు 10 మందిని ఇన్వైట్ చేస్తుంటా.
ఆ 10 మందితో ఫాలో అప్ చేసుకొని పోతుంటే మనకు టీమ్ డెవలప్ చేసుకోవచ్చండి. సో ఇవాళ ఇన్వైట్ చేశారు, ఒక 5 మంది వచ్చారనుకుందాం. నెక్స్ట్ డే ఏంటంటే మీరు 5 మందితో పాటు రాని వాళ్ళ 5 మందికి కూడా కాల్ చేయాలి. అక్కడ వాళ్ళకు కొన్ని డౌట్స్ వస్తాయి. మనం ఫోన్ చేసి ఇమ్మీడియేట్‌గా అరే! బిజినెస్ జాయిన్ అయితావా అని అడక్కండి. చాలా మంది చేసే పొరపాటు ఇదండి. బిజినెస్ నచ్చిందా అని డైరెక్ట్ అడక్కండి. ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ ఉండాలండి. క్లోజ్డ్ ఎండెడ్ క్వెషన్స్ అడిగితే వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. ఓకే. ఎవరికైనా సరే నువ్వు డైరెక్ట్ అట్లా అడిగావనుకోండి వాడు నో అని అంటాడు. ఎందుకంటే వాడికే కొద్దిగా అర్థమైతుంది. నేను సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో 20 ఏళ్ళు వర్క్ చేస్తున్నా. నాకు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక వారం పైన పట్టిందండి. సో అట్లాంటప్పుడు వాడికి ఏం అర్థమైతది చెప్పండి? ఇదేదో చైన్ బిజినెస్ అదిలే అనుకుంటుంటాడు. సో మనం ఏం అడగాలంటే, అరే నిన్న మీటింగ్ అటెండ్ అయ్యావు కదా! నీకు అందులో బాగా ఏమి నచ్చింది అని అడిగారనుకోండి. అప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తారు. ఇందులో చిట్టి కాన్సెప్ట్ బాగుంది. లేదంటే మంచి ఇన్‌కమ్ ఉంది సంపాదించుకోవడానికి. లేదంటే లీగాలిటీ బాగుంది. లేదంటే మనకు ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఇట్లాంటి రకరకాల పాయింట్స్ చెప్తారండి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఏంటంటే పాజిటివ్ పాయింట్స్ చెప్తారు. మీకు చూస్తే ఒక ఇనిషియల్‌గా 4, 5 ఆన్సర్స్ చెప్తారు చూడండి. పాజిటివ్ ఉంటాయి. నెగెటివ్ ఉన్నాడనుకోండి ఫోన్ చేయంగానే ఫస్ట్ మొదలు పెడతాడు. అరే దీంట్లో ఇదిరా, అదిరా అని చెప్పి చెప్తారు. వాళ్ళు వినేవాళ్ళు కాదండి. కంపెనీ ఓనర్ వచ్చి చెప్పినా కొంతమంది జాయిన్ కారండి. మనకేంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఈ బిజినెస్‌లోకి వచ్చి వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందండి. దాంతో పాటు ఏంటంటే ఒకటి వాళ్ళకి ఒక 2, 3 డౌట్స్ ఉంటాయండి. అన్నీ బాగున్నాయి. దీంట్లో ఇదైతే ఏమైతుంది? అదైతే ఏమైతుంది? అని అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది అబ్జెక్షన్స్ అంటారండి. మీరు నేర్చుకోవాల్సిందంటే అట్లాంటి వారికి ఎలా అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేయాలో నేర్చుకోవాలండి. మీ యాక్టివ్‌గా అప్లైన్ కొత్త వాళ్ళకి నేనేం చెప్తానంటే, మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. ఎప్పటి వరకు? మీకు కాన్ఫిడెన్స్ వచ్చి మీరంతకు మీరు చేసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు మీ సీనియర్స్ సపోర్ట్ తీసుకోండి. ఇవాళ కరోనా పీరియడ్‌లో ఏంటంటే మనం పర్సనల్‌గా కలవడానికి అవకాశం లేదు కాబట్టి మీ సీనియర్‌ని గూడా కాన్ఫరెన్స్ కాల్‌లోకి తీసుకుంటే, అటు మీకు సబ్జెక్ట్ నేర్చుకుంటుంటారు. అలాగే కొత్త పర్సన్‌కి కూడా డౌట్ క్లారిఫై అయితుంది కాబట్టి, జనరల్‌గా సేమ్ క్వెషన్స్ అడుగుతుండాలండి. మీరు మార్కెట్‌లో ఒక 10 మందిని మీరు సీనియర్ సపోర్ట్ తీసుకొని మీరు వినగలిగితే, వారు ఎలా ఆన్సర్ చేయగలుగుతున్నారో చూస్తే సేమ్ క్వెషన్స్ రిపీట్ అవుతుంటాయి. రేర్‌లీ 100 మందిలో ఒకడు ఏమైనా డిఫరెంట్ క్వెషన్ అడుగుతారేమో గాని, అదర్‌వైజ్ ఎవ్రీబడీ విల్ ఆస్క్ సేమ్ టైప్ ఆఫ్ క్వెషన్స్. అవి నేర్చుకోండి. అబ్జెక్షన్ ఎట్లా హ్యాండిల్ చేయాలని. సో రాని వాళ్ళుంటారు. వారినేం జేయాలి? వారికి కూడా కాల్ జేయాలి. అరే! నిన్న మీటింగ్‌లో ఏం నచ్చిందంటే, సారీరా నిన్న మీటింగ్ అటెండ్ కాలేకపోయాను అంటారు. నో ప్రాబ్లమ్ రా నిన్న అటెండ్ కాలేవు. బట్ ఈరోజు లక్కీగా ఏంటంటే ఒక మంచి ప్రొఫెషనల్ స్పీకర్ వస్తున్నారు. ఈరోజు మాత్రం మిస్ చేయకు. అది మిస్ అయ్యావంటే నీకు మరి ఇలాంటి ఆపర్చునిటీ దొరక్కపోవచ్చు అని చెప్పండి. సో అప్పుడేమైతుందంటే వాడు అవును నిన్న మిస్ అయ్యాను. ఈరోజు ఎటువంటి పరిస్థితిలో మిస్ కాకూడదన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సరే మీటింగ్ అటెండ్ అయిదాం అనుకుంటారు. ఇట్లా రైట్ వేలో ఇన్విటేషన్ ఇవ్వడం నేర్చుకోండి. అంతేగాని పదే పదే వాడిని కాళ్ళు పట్టుకుంటాను, చెయ్యి పట్టుకుంటాను, నాకు బిజినెస్‌కి మీటింగ్‌కి రా అని పిలవకండి. ఓకే. ఎందుకంటే వి ఆర్ గివింగ్ ద ఆపర్చునిటీ. మనం అవకాశం ఇస్తున్నాం వాళ్ళకి. అంతే తప్పితే మనం అడుక్కోవడం లేదండి. మనం ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీలో ఇంటర్వ్యూస్ ఎట్లా పిలుస్తారు చెప్పండి? ఒక రిక్వైర్మెంట్ ఉంది. టుడే వి ఆర్ కండక్టింగ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అట్ సో అండ్ సో టైమ్ అని చెప్పంగానే కొన్ని వేల మంది వస్తారు. కంపెనీ ఓనర్‌ని ఒక్కొక్కరిని అడుక్కుంటాడో చెప్పండి? ఎవడైతే వస్తాడో వచ్చిన వాళ్ళలో మంచి క్వాలిఫైడ్ పర్సన్‌ని తీసుకుంటారండి. అలాగే వి ఆల్సో నీడ్ టు ఐడెంటిఫై రైట్ పీపుల్. ఒక మంచి అంబిషియస్ ఉన్న పర్సన్ లైఫ్‌లో గ్రో గావాలి. లీగల్‌గా, సిస్టమాటిక్‌గా, ఎథికల్‌గా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. అట్లాంటి పర్సన్ తీసుకున్నారనుకోండి, యూ కెన్ బిల్డ్ ద బిజినెస్ ఇన్ రైట్ వే. అంతేగాని దాని ఏమి తెలియని వాడికి అడుక్కొని కాళ్ళ వేళ్ళ పడి చేసుకున్నారనుకోండి, యూ కెనాట్ బిల్డ్ ద బిజినెస్ ఇన్ రైట్ వే. ఓకే. సో మీ పోస్చర్ మెయింటైన్ చేయాలండి. అలాగే మనకు ఈ బయట కంపెనీస్‌కి, ఈ కంపెనీస్‌కి మీరు చెప్పగానే అంటారు, అయ్యో! సార్ నాకు ఇట్లాంటి ఇన్ని కంపెనీలు చేసాం సార్, ఇన్ని పోయాయి సార్ ఎట్లా అంటుంటారు. సో మనం చేయాల్సింది ఏంటంటే బొచ్చెడన్ని కంపెనీలు చూసాం ఇట్లాంటివన్నీ అంటుంటారు. మనం చేయాల్సింది ఏంటంటే డిఫరెన్సెస్ ఆ కంపెనీస్‌కి, ఈ కంపెనీస్‌కి మనకు డిఫరెన్సెస్ తెలిసుండాలి. ఈ డిఫరెన్సెస్ తెలీదనుకోండి మనం ఏం చేయలేమండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళకు ఈ పాయింట్స్ రాసుకోండి. ఓకే. మన కంపెనీకి, మిగతా కంపెనీకి డిఫరెన్స్ మీరు తెలుసుకోగలిగితే కరెక్ట్ వేలో ప్రొజెక్ట్ చేయగలిగితే ప్రతి ఒక్కరు ఈ బిజినెస్‌లోకి వస్తారండి. ఓకే. సో మనదేంటంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండి. బయట చాలా కంపెనీస్ ఉన్నాయి. ఎంఎల్ఎం కంపెనీస్ రకరకాలు వస్తుంటాయి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి. 4 రోజులు ఉండి పోతుంటాయి. మనదేంటంటే లైఫ్ లాంగ్ ఉండబోయేది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. చెప్తుంటారు. సూర్యచంద్రులంత వరకు మనకి ఈ కంపెనీ ఉంటుంది అని చెప్పేసి. అలాంటి కంపెనీ మనది. అలాగే రెగ్యులేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన బిజినెస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వర్క్ అయ్యేది కాబట్టి 100% లైఫ్ లాంగ్ ఉంటుందండి. బయట చాలా స్కీమ్స్ వస్తుంటాయి. వాటిని పోంజీ స్కీమ్స్ అని చెప్తుంటారు. ఓకే. గెట్ రిచ్ స్కీమ్స్ అంటుంటారు. అరే ఈరోజు పెట్టుబడి పెట్టు 1 మంత్ లో నువ్వు కోటీశ్వరుడు అయిపోతావురా అని చెప్తుంటారు. సో అంత డబ్బులు ఎలా ఇస్తాడు అన్నది ఎవరికీ తెలీదండి.
సో అది వినంగానే నెగిటివ్ అట్రాక్ట్స్ మచ్ ఫాస్టర్. సో నెగిటివ్ ఏమైతుందంటే నమ్మ ఈజీగా నమ్మేస్తుంటారు. ఓకే. సో మనదేంటంటే రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ. సో అది ఒకటి చూసుకోవాలి. బయట కంపెనీస్ లిమిటెడ్ పీరియడ్ ఉంటాయి. స్కీమ్స్ మీరు చూస్తుంటారు. గోల్డ్ స్కీమ్ అని, ఆ స్కీమ్ అని, ఈ స్కీమ్ అని పెడుతుంటారు. మేబీ 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరం వరకే నడుస్తాయండి బయట కంపెనీస్. మనది ఏంటంటే లాంగర్ పీరియడ్. అంటే మనం ఉన్నంత వరకే కాదు, రాబోయే మన తరాలు ఉన్నంత వరకు కూడా నడిచే లాంటి కంపెనీ. ఇవాళ మీరు తీసుకోండి, మార్గదర్శి, కపిల్ శ్రీరామ్ ఇలాంటి కంపెనీలు 40, 50 ఏళ్ల పైనుంచి నడుస్తున్నాయి లేదు చెప్పండి. ఎందుకంటే దానికి ఒక చట్టం ఉన్నది. 1982 చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం వర్క్ చేసేది. అవి ఇప్పటికి కూడా ప్రైవేట్ లిమిటెడే. మన కంపెనీ తీసుకుంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండి. ఓకే. సో లాంగర్ పీరియడ్ ఉంటుంది. అలాగే మనదేంటంటే ఆడిటింగ్ రెగ్యులర్ గా అవుతుంటుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. మీకు రెగ్యులర్ గా ఆడిట్ చేస్తుంటారు. బయట కంపెనీస్‌కి అలాంటివి ఏమి ఉండవండి. ఆడిటింగ్ అన్నదే ఉండదు వారికి. ఓకే. మన దాంట్లో ఆడిట్ అవుతుంటుంది కాబట్టి వరి కానవసరం లేదండి. అలాగే ఫుల్లీ కంట్రోల్డ్ బై గవర్నమెంట్. మన ఇండస్ట్రీ ఏదైతే ఉందో వందల సంవత్సరాల నుంచి నడుస్తున్నది. మనకు 1982 చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం వర్క్ అయ్యేది కాబట్టి 100% గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉన్నది. బయట వచ్చే కంపెనీలు మీకేంటంటే దానికి ఎటువంటి కంట్రోల్ ఉండవు. మీకు ఎంఎల్ఎం కంపెనీస్ మార్కెట్‌లో కుప్పలు కుప్పలుగా ఉన్నాయండి. వాటికి ఏమైనా గవర్నమెంట్ కంట్రోల్ ఉందంటే ఏమీ లేదు. ఓకే. బట్ స్టిల్ పీపుల్ విల్ కంపేర్ విత్ దిస్ వన్ అండి. మనం ఎప్పుడైనా కంపారిజన్ చేస్తే ఒక యాపిల్ ఉందనుకోండి. యాపిల్‌తో కంపేర్ చేసుకోవాలి. అంతే తప్పితే ఇది యాపిల్ తీసుకెళ్ళి ఆరెంజ్‌తో కంపేర్ చేస్తే దాని రేట్స్ గాని, పారామీటర్స్ గాని, దాని రుచి అన్నీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఇది కూడా ఎంఎల్ఎం కంపెనీనే అని అనుకుంటుంటారు చాలా మంది. ఓకే. ఎంఎల్ఎం కంపెనీ కాదండి ఇది. మనకు చట్టబద్ధ ప్రకారం మనది వర్క్ చేసే కంపెనీ. ఓకే. అలాగే బయట ఏమవుతుందంటే చెప్తాను చూడండి మీకు. డబ్బులు ఎలా ఇస్తారంటే సపోజ్ ఒక ఎంఎల్ఎం కంపెనీ ఉందనుకుందాం. ఒక రూ. 1000 ప్రొడక్ట్ అమ్ముతున్నాడు మార్కెట్‌లో రూ. 1000కి. రూ. 1000కి అమ్ముతున్నాడంటే కంపెనీకి వాడి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాఫిట్ అన్ని తీసుకున్నా కూడా 30-40% ఉండదండి. అంటే రూ. 300-400 యాక్చువల్ కాస్ట్ వాడికి వచ్చేది. మిగతా 600 వస్తుంది కదా మధ్యలో, అవి మనకు పంచిపెడతాడండి. మన దాంట్లో అలా లేదు. మీరు ఏదైతే 2200 కడుతున్నారో, ఆ 2000 మీ అకౌంట్‌లోనే ఉంటాయి. చిట్టి ఇన్‌స్టాల్‌మెంట్స్‌గా ఉంటాయి. 200 మనకు రిజిస్ట్రేషన్ ఫీస్‌గా ఉంటుంది. అది కూడా మనకు ఫస్ట్ పీవీ కాగానే ఆ 200 కూడా ఇస్తున్నాడండి. సో కంపెనీ దగ్గర మనము పెట్టే ఒక్క రూపాయి కూడా కంపెనీ తీసుకోవడం లేదు. మన కంపెనీ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే డిసైడ్ చేసిందో ఫోర్‌మ్యాన్ కమిషన్, ఆ కమిషన్ కంపెనీ ప్రాఫిట్ లోనే మనకు షేర్ చేస్తున్నారండి. మీకు మార్గదర్శి తీసుకోండి, కపిల్ తీసుకోండి, శ్రీరామ్ తీసుకోండి. ఏ కంపెనీ అయినా 5% ఫోర్‌మ్యాన్ కమిషన్ తీసుకోవచ్చు. ఆ ఫోర్‌మ్యాన్ కమిషన్ లో నుంచి మనకి ఇన్‌కమ్ ఇస్తున్నాడు తప్పితే మీ జాయినింగ్ ఏదైతే అమౌంట్ ఉన్నదో దాంట్లో ఏమీ తీసుకోవడం లేదండి. మీరు ఏదైతే మీరు అప్లికేషన్స్ అన్ని వెళ్ళిన తర్వాత చూస్తే 2000 మీరు లాగిన్ చూస్తే మీ అకౌంట్ లోనే ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్ నుంచి ఏం చేసామంటే మన చిట్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తున్నాం. సో దానివల్ల ఎక్కడికి ఆ అమౌంట్ లో తీసి ఇవ్వడం లేదు. కంపారిజన్ చేస్తుంటారు. సార్ బయట 2200 కడితే మాకు 500 ఇస్తున్నాడు, రూ. 1000 ఇస్తున్నాడు కదా అంటుంటారు. ఇక్కడ మనకి ఏంటంటే మనం కట్టిన డబ్బులో మనకి ఇవ్వడం లేదు. మన కట్టిన డబ్బులు మన దగ్గరే ఉన్నాయి. మనకి ఇక్కడ ఏమి ఇస్తున్నాడు? కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ లో మనకి ఇస్తున్నాడు తప్పితే దాని నుంచి ఇవ్వడం లేదు. మన జాయినింగ్ ని బట్టి ఇవ్వడం లేదు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే బయట మీరు ఏ కంపెనీ తీసుకున్నా కూడా ప్రతి నెల ప్రొడక్ట్స్ కొనాలి, అలాగే అమ్మాలనే ఒక రూల్ ఉంటుందండి. ఓకే. సో అప్పుడు ఏమైతుందంటే మీరు ఎన్ని ప్రొడక్ట్స్ కొంటున్నారు, ఎన్ని ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు అనే దానిపైనే మీకు ఇన్‌కమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి నెల ఖచ్చితంగా ఏదో ఒకటి కొనాల్సి వస్తుందండి. మీకు అవసరం ఉన్నా లేకున్నా కొనాలి. మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుందండి బయట. కొంటున్నారంటే వాడుతున్నారు, ఖర్చు పెడుతున్నట్లే కదా! మనకి ఇక్కడ ఏం చెప్తున్నామంటే మీరు పొదుపు చేసుకోండి, అలాగే డబ్బు సంపాదించుకోండి అంటున్నాం. బయట పొదుపు చేస్తున్నారా? చిట్ ఇండస్ట్రీ తీసుకుంటే మీకు కొన్ని వేల కంపెనీలు, రిజిస్టర్డ్ కంపెనీస్ ఉన్నాయి. అలా కాకుండా మన ఇంటి చుట్టుపక్కల చేసేటివి ఇంక కొన్ని దానికి 10 రెట్లు, 100 రెట్లు ఎక్కువున్నాయండి. సో మనం తెలుసుకోవాల్సిందంటే మనం ఇక్కడ పొదుపు చేసుకొని డబ్బు సంపాదించుకోమని చెప్తున్నాం. దీనివల్ల ఎవరికైనా నష్టం ఉందంటే ఎవరికీ లేదు. ఎందుకంటే మన దేశంలో ప్రతి ఒక్కరు చేసే పని పొదుపు చేసుకోవాలి. వేరే దేశాలకు అయితే వదిలేయండి. మన దేశంలో ప్రతి ఒక్కరు పొదుపు చేసుకోవాలనుకుంటారు. పిల్లల పెళ్లి కోసం ఏదో రకరకాల రీజన్స్‌కి. సో మనం ఏం చెప్తున్నాం? మీరు పొదుపు చేసుకోండి, డబ్బు సంపాదించండి అని చెప్తున్నాం. ఇందులో ఏమన్నా తప్పు ఉందా చెప్పండి? సో మనకు ఇట్లా డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. అలాగే ఎంఎల్ఎం కంపెనీలో ఏమైతుందంటే బైనరీ స్ట్రక్చర్ ఉంటుందండి. సో కంపల్సరీ 2 వెళ్తేనే మీకు డబ్బులొస్తాయి. లేదంటే రాదు. మన దాంట్లో అలా లేదండి. టీమ్ ఏలో ఎంతమంది ఉన్నారు, టీమ్ బిలో ఎంతమంది ఉన్నారో చూస్తారు. దాని ప్రకారం డబ్బులు ఇవ్వడం జరుగుతుందండి. రెండోదేంటంటే బయట డిఫరెన్షియల్ కమిషన్ అంటారు. ఓకే. సో కింద టీమ్ పెర్ఫార్మన్స్ ఉంటుందో వాళ్ళకి పోయిన తర్వాత మిగిలిన అమౌంట్ పైవాడికి ఇస్తాడు. సో ఇట్లా డిఫరెన్షియల్ కమిషన్ ఉంటుంది కాబట్టి
మీకు టీం చాలా పెద్దగా కనిపిస్తున్న పెద్ద ఇన్కమ్ అన్నది క్రియేట్ ఉండదు. మనది యూనిక్ ప్లాన్ ఇన్ ద మార్కెట్ అని చెప్తాం. ఎందుకంటే మనకు పీవీ మ్యాచింగ్ పైన మనకు డబ్బులు ఇస్తుంటారు. టీమ్ ఏ, టీమ్ బి ఎంత మ్యాచ్ అవుతుంటే దానికి తగ్గట్టు ఇస్తూ ఉంటారు. ఎక్స్ట్రా ఉన్నాయి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటారు. అందువల్ల ఇక్కడ నష్టపోయేది ఏం లేదు కాబట్టి ఇది మనకు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకే. అలాగే కంపెనీ షేర్ హోల్డర్ కావడానికి అవకాశం మన దాంట్లో ఉంది. సో మీరు ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ ర్యాంక్ వచ్చిన తర్వాత మన కంపెనీ షేర్స్ తీసుకోవచ్చు. మన దాంట్లో మన ఒక షేర్ హోల్డర్ గా మనం ఉండొచ్చు. బయట మీరు ఏ కంపెనీలో, నేను దాదాపు 20 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. బట్ ఐ వాజ్ నెవర్ షేర్ హోల్డర్ ఇన్ ఎనీ ఆఫ్ ద కంపెనీస్ అండి. సో మనకు బయట మీరు ఎన్నేళ్ళు వర్క్ చేసినా మీకు దాంట్లో కంపెనీ షేర్స్ ఇవ్వడం జరగదు. బయట ఏమంటే మనకు ఆ షేర్స్ డబ్బులు పెట్టి కొనుక్కుంటుంటారు. ఇక్కడ ఏంటంటే మీరు ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత యూ కెన్ టేక్ కంపెనీ షేర్స్ ఆల్సో. షేర్ హోల్డర్ కావచ్చు. అలాగే మన దానికి ఆల్ ఇండియా లెవెల్‌లో యూనియన్ ఉన్నదండి. యూనియన్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రేపు పొద్దున నీకు కంపెనీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇక్కడ ఒక యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్ ద్వారా మనకు ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకోవడానికి ఆల్ ఇండియా లెవెల్‌లో ఆల్రెడీ రిజిస్టర్ చేశారండి. ఓకే. బయట మీకు చూడొచ్చు ఇవాళ చాలా మంది బయట రోడ్డున పడి అల్లర్లు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రకరకాల దాంట్లో స్కీముల్లో డబ్బులు పెట్టారు. లక్షలు, కోట్లు పెట్టారు. పోగొట్టుకున్నారు. వాళ్ళకి ఎవరు ఇవాళ ఏ విధంగా వెళ్లి తెచ్చుకోవాలో అర్థం కాక రోడ్లపైకి వచ్చి అది ఇవి అన్ని చేస్తుంటారు. మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండుంటారు ఇందులో. ఎందుకంటే వాళ్ళకొక యూనియన్ అన్నది లేదు. సో అవి లీగల్ గా వర్క్ చేసేటి కాబట్టి చాలా మంది డబ్బు పోగొట్టుకోవడం జరిగింది. మనకు అన్ని విధాలు ఆలోచించి మన కంపెనీ ఓనరు ఆల్ ఇండియా లెవెల్‌లో ఆల్రెడీ ఒక యూనియన్ రిజిస్టర్ చేశారండి. ఓకే. సో మనది చట్ట ప్రకారం వర్క్ చేసేది. మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. మనకు ఒక చట్టం ఉన్నది. 1982 చట్ట ప్రకారం వర్క్ చేస్తున్నది. బయట అలా ఏమీ లేదు. బయట రకరకాల స్కీమ్‌లు వస్తుంటాయి. స్కీమ్ అంటే ఏంటంటే టెంపరరీ ఇది ఆఫర్స్ అండి. మనకు చూస్తుంటాము ఫ్లిప్‌కార్ట్‌లో గాని, గూగుల్‌లో గాని మేబీ బిగ్ బిజినెస్ సేల్ ఇట్లాంటివి పెడుతుంటారు. 2 రోజులు, 3 రోజులు అవి స్కీమ్స్ అంటారండి. ఓన్లీ ఆ పీరియడే ఉంటాయి. మనదేంటంటే లైఫ్ లాంగ్ ఉండేది. దీనికి ఒక చట్టం ఉన్నది. ఇప్పుడు ఇన్స్యూరెన్స్ సెక్టర్ తీసుకున్నారనుకోండి. ఐఆర్‌డీఏ అన్న చట్టం ఎలా ఉందో మన దానికి కూడా అలా ఒక చట్ట ప్రకారం వర్క్ చేసేది కాబట్టి ఇది లైఫ్ లాంగ్ ఉంటుందండి. అలాగే మనది ఇక డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ పిఎస్ఓస్ అనేది ఇస్తారండి. ఆ పిఎస్ఓస్ తీసుకున్న తర్వాతనే మన బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. బయట అట్లాంటిది ఏమి ఉండదండి. మనీ సర్క్యులేషన్స్. ఓకే. మీరు ఇద్దరిని చేర్పించండి మీకు ఒక బైక్ ఇస్తాము. 10 మందిని చేర్పించండి మీకు ఒక కార్ ఇస్తామంటుంటారు. అది ఎట్లా ఇస్తారు చెప్పండి? సో అవన్నీ ఏంటంటే జనాలను నమ్మించడానికి అట్రాక్టివ్ గా ఏదో తీసుకొస్తారు మార్కెట్‌లో. ఇనీషియల్ డేస్‌లో కొంతమందికి ఇచ్చేసరికి జనాలంతా కుప్పలు తెప్పలుగా లక్షలు, కోట్లు పెట్టేస్తారు. తర్వాత వాడు బోర్డ్ తిప్పేస్తారు. రోడ్డు పైన పడతారు. అప్పుడు ఏమనుకుంటారంటే అయ్యో! ఇట్లాంటిదే ఇది గూడా అని అనుకుంటుంటారండి. బట్ మనదేంటంటే ఒక చిట్ స్టార్ట్ కావాలనుకున్న గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ ఏదైతే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఒక పిఎస్ఓ ఇస్తేనే అవుతుందండి. ఇట్లాంటివి తెలుసుకోవాలి మనం బయట మాట్లాడాలనుకున్నప్పుడు. తర్వాత మనం ఏంటంటే ఇక్కడ మనం ఒక చిట్ సబ్స్క్రైబర్‌తో పాటు మనం ఒక ఏజెంట్‌గా కూడా వర్క్ చేస్తున్నామండి. కొత్త వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. మన బిజినెస్ ఏంటంటే మీరు ఒక సబ్స్క్రైబర్‌గా ఉన్నందుకు వచ్చే డబ్బులు ఎంతంటే ఒక సంవత్సరం మీరు పని చేస్తే మీకు దాదాపు ఒక 47,000 చిల్లరగా వస్తుందండి. బట్ యాస్ ఎ ఏజెంట్ మీరు వర్క్ చేస్తే 1 ఇయర్‌లో మీరు 12 లక్షలైనా తీసుకోవచ్చండి. మన దగ్గర ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పండి మీరు చిట్ సబ్స్క్రైబర్‌గా ఉండాలనుకుంటున్నారా? లేదు ఒక 47,000 తీసుకోవాలనుకుంటున్నారా? లేదంటే ఒక ఏజెంట్‌గా వర్క్ చేసి 10, 12 లక్షలు తీసుకోవాలనుకుంటున్నారా? మీరు 10, 12 లక్షలు తీసుకోవాలనుకుంటే ఈ బిజినెస్‌లో మీ ఫోకస్ అంతా ఏంటంటే టీమ్ డెవలప్‌మెంట్ పైన ఉండాలి. టీమ్ డెవలప్‌మెంట్ పైన ఎవరైతే వర్క్ చేస్తారో వారు ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో మనము ఇక్కడ ఏజెంట్‌గా ఎలా చేయాలి ఏం చేయాలి ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇందాక చెప్పాము రూ. 2,200 మన కంపెనీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత డీటెయిల్స్ పంపిస్తే మన సీనియర్ ఎవరైతే ఉన్నారో వారు కంపెనీకి పంపించి ఒక టికెట్ నంబర్ తీసుకొని దాంతో మిమ్మల్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవన్నీ ఎలా చేయాలో మీ పర్సన్ అడగండి. దే విల్ గైడ్ యూ. అలాగే మన కంపెనీ ఏం చెప్తారంటే మనకు ఒక 10 టీమ్స్ డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ సక్సెస్‌ఫుల్ లీడర్స్ అంతా ఏం చేశారంటే ఒక 2 టీమ్స్ డెవలప్ చేసుకొని ఆ టీమ్స్‌కు సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారండి. ఇవాళ మీరు చూస్తే పిల్లల్ని ఏ కుటుంబం తీసుకున్నా కూడా ఇవాళ ఒకరు లేదా ఇద్దరిని కంటున్నారండి. మన తాతల కాలం తీసుకుంటే ఒక్కొక్క కుటుంబంలో డజన్ల మంది ఉండేవారు. ఎందుకంటే ఆ కాలంలో 10 మందిని పోషించగలిగినారు. బట్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 10 మందిని పోషించలేరండి. ఒకరిద్దరిని మెయింటైన్ చేయగలుగుతారు. సో మన కంపెనీలో సక్సెస్‌ఫుల్ లీడర్స్ ఏం చేశారంటే 2 టీమ్స్ డెవలప్ చేసుకున్నారు. మీరు కూడా అదే డూప్లికేట్ చేయండి. ఎందుకంటే యూ వాంట్ టు బికమ్ సక్సెస్‌ఫుల్. మనం ఎవరైతే సక్సెస్‌ఫుల్ లీడర్స్ ఫాలో అయ్యారో వారి అడుగుడు జాడల్లో మనం కూడా వెళ్ళామనుకోండి. మనం కూడా ఆటోమేటిక్‌గా సక్సెస్‌ఫుల్‌గా మారుతాం.
ఓకే. నెక్స్ట్ చూద్దామండి. మీరు ఇక్కడ కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తే ఓకే 30,000 వారానికి తీసుకోవడానికి 8 వారాల్లో ఎట్లా తీసుకోవాలో నేను చెప్తానండి. ఓకే. సపోజ్ మీరు ఈ వారం జాయిన్ అయ్యారనుకుందాం. ఒక వారం రోజులు కష్టపడి టీమ్ ఏలో ఒక పర్సన్, టీమ్ బిలో ఒక పర్సన్ తీసుకొచ్చారనుకుందాం. 1 టీవీ అయింది. మీకు రూ. 300తో పాటు రూ. 200 ఎక్స్‌ట్రా ఇస్తారు. ఎందుకంటే మీరు రిఫర్ చేస్తారు కాబట్టి మీకు రూ. 500 కమిషన్ రూపంలో వస్తుందండి. ఓకే. మీరు ఈ వారంలో ఒక్కొక్కరిని తెచ్చారు. నెక్స్ట్ వీక్ మీకు తీసుకొచ్చిన వాళ్ళని కూడా డూప్లికేట్ చేయమని చెప్పండి. సో వారు కూడా ఒక ఇద్దరిని టీమ్ ఏ, టీమ్ బి వాళ్ళకు క్రియేట్ చేసుకోమని చెప్పండి. అలా చేస్తే ఏమైతదంటే 2 పీవీ జనరేట్ అవుతుంది. 2 పీవీ అంటే 300 ఇంటూ 2 చొప్పున రూ. 600 వస్తుందండి. అలా మూడో వారం నలుగురు అయ్యారనుకోండి. మీకు రూ. 1,200 కమిషన్ రూపంలో వస్తుంది. నాలుగో నెల ఓకే 2,400 కమిషన్ రూపంలో తీసుకొచ్చండి. జస్ట్ ఒక వారం 1 పీవీ డూప్లికేషన్ నేర్పించామనుకోండి. ఇలా చేస్తూ పోతే 8 వారాల్లో వారానికి 30,000 తీసుకునేకున్నదండి. సపోజ్ మీరు వారానికి 1 పీవీ కాకుండా నెలకు 1 పీవీ చేసుకుందాం అనుకున్నారనుకోండి. నెలకు 1 పీవీ అంటే 8 మంత్స్ మీకు పడుతుంది. నెలకు ఒక 1,20,000 అంటే వారానికి 30,000 అంటే నెలకు 1,20,000. ఇవాళ మీరు బయట ఇవాళ అన్నిటికంటే ఎక్కువ సాలరీస్ ఇస్తున్న సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అని చెప్తారు. మీకు నెలకు రూ. 1,00,000 సంపాదించాలంటే బయట ఎంత కాలం పడుతుందో ఒక్కసారి మీరు లెక్కేసుకోండి. దాదాపు 20 ఏళ్ళు, 25 ఏళ్ళు వయసొచ్చేంత వరకు చదువుకున్నాం. బీటెక్‌లు చదివాము, ఎంటెక్‌లు చదివాము, ఎంఎస్సీలు చేసాము. సెపరేట్ మళ్ళీ కోర్సులు చేసాము. చేసిన తర్వాత జాబ్‌లో జాయిన్ అయ్యి పెద్ద సంస్థలో వర్క్ చేస్తే ఒక 5 ఏళ్లకో, 6 ఏళ్లకో, 10 ఏళ్లకో గాని నెలకు రూ. 1,20,000 సాలరీ రాదండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మన ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్నాము. మనకు తెలిసిన వాళ్ళని రిఫర్ చేసుకొని పోతున్నాము. ఇక్కడ ఏమైతుందంటే ఒక ఇద్దరితో మాట్లాడి 10 మందితో మాట్లాడి ఇంక బిజినెస్ కాదు సార్ అనుకుంటారు. బయట అన్నేళ్ళు చదవడానికి ఎంత టైం స్పెండ్ చేశారని ఆలోచించండి. ఎంత 10-12 గంటలు, 14 గంటలు వర్క్ చేస్తే సంవత్సరం అంతా వర్క్ చేసినా కూడా అంత సాలరీ రావడం లేదు. ఇక్కడ 2 గంటలు, 3 గంటలు వర్క్ చేయండిరా బాబు మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఉంటే కనీసం 1 ఇయర్ వర్క్ చేయండి అంటే కూడా చేయని వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఫెయిల్యూర్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అందుకే నేను చెప్పేది ఇక్కడ వై అన్నది ఎవరికి క్లారిటీ ఉంటుందో వారు ఇవన్నీ అచీవ్ చేయగలుగుతారండి. సో వై క్లియర్ లేని వాళ్ళకు అన్ని మధ్యలో అన్ని అబ్‌స్టాకల్స్ అంటారు. హర్డల్స్ వస్తుంటాయి లైఫ్‌లో. ఏ చిన్న హర్డల్ వచ్చినా కూడా వాడు బయటికి వెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే వాడికి వై అన్నది క్లియర్‌గా లేదండి. హౌ పైన ఫోకస్ ఉంటుంది. తర్వాత ఇంకొన్ని హైలైట్స్ చూద్దాం మనము. ఇది ఏంటంటే మనది రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ అండి. ఓకే. సో ఇందాక మీకు చెప్పాము రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ ఏంటి అని చెప్పేసి. అలాగే మనది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ప్రైవేట్ లిమిటెడ్ కాదు. ప్రైవేట్ లిమిటెడ్ ఏంటంటే సంవత్సరంలో కనీసం కొన్ని వందల కంపెనీలు రిజిస్టర్ అవుతుంటాయి యాస్ ఎ ప్రైవేట్ లిమిటెడ్. అలాగే కొన్ని వందల కంపెనీలు క్లోజ్ కూడా అయిపోతుంటాయి. బట్ మనది ఏంటంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. మనకు గవర్నమెంట్ కంట్రోల్‌లో వర్క్ చేసేది. అలాగే రెగ్యులర్‌గా ఆడిట్ అవుతుంటాయండి. ఆడిట్ అండ్ ఇన్స్‌పెక్షన్స్ నడుస్తుంటాయి. అలాగే ఇదేంటంటే మనకు కొన్ని వందల సంవత్సరాల నుంచి నడుస్తున్నది. ఇన్స్యూరెన్స్ ఫీల్డ్ తీసుకున్నారనుకోండి మనకి ఎలాగైతే లైఫ్ లాంగ్ ఉంటున్నదో దానికి ఒక చట్టం ఐఆర్‌డీఏ ఉన్నట్లు మనకి ఇక్కడ ఒక చట్టం ఉన్నది. అదే 1982 చిట్ ఫండ్ యాక్ట్. అలాగే మనది మోస్ట్ ట్రాన్స్‌పరెంట్ అని చెప్తామండి. మీరు ఈ బిజినెస్‌కొచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మీ సిస్టమ్‌లో లాగిన్ అయితే ప్రతి ఒక్కటి చూసుకోవచ్చండి. ఎన్ని ఇన్‌స్టాల్‌మెంట్ పే చేయింది, మీకు ఈ వారం ఎంత బిజినెస్ అయింది, ఆ వారం కమిషన్ ఎంతొచ్చింది, టీడీఎస్ ఎంత కట్ చేశారు, ప్రతి ఒక్కటి మీకు చూసుకోవచ్చండి. అలాగే 100% లీగల్. ఇక్కడ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా పొరపాటున ఎక్కువ పే చేసినా కూడా కంపెనీ పెట్టుకునేకి లేదండి. ఎగ్జాంపుల్ నా దాంట్లోనే చెప్తాను. ఒక పర్సన్ ఒక 2 నెలలు బిజినెస్ చేయలేదు. హెల్త్ ప్రాబ్లమ్ వల్ల అటు టీమ్ చేయలేకపోయాడు. తర్వాత ఏం చేశాడంటే అతను అమౌంట్ పే చేశాడండి చిట్టి ఇన్‌స్టాల్‌మెంట్స్. మనకు సిస్టమ్‌లో ఇంట్రెస్ట్ కూడా చూపిస్తుంది. ఇంట్రెస్ట్ కలిపి కంపెనీకి పంపించాడు. కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, "సార్ వీళ్ళు ఎక్స్‌ట్రా పే చేశారు. నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ పే చేసేటప్పుడు ఇది మైనస్ చేసుకోండి. మిగతాది కట్టమని" చెప్పారండి. సో, అలా ఎవరు చెప్తారు చెప్పండి ఇవాళ? మీకు ఒక రూ. 100 ఎక్స్‌ట్రా వచ్చిందంటే మళ్ళీ వాడికి ఇవ్వడానికి అవుతుందా? బట్ మన కంపెనీ దే హావ్ టు గివ్ అండి. ఎందుకంటే 100% లీగల్‌గా వర్క్ అయ్యేది. దానికి ఆడిట్ అవుతారు కాబట్టి ఒక్క రూపాయి ఎక్స్‌ట్రా పే చేసినా కూడా కంపెనీ కెనాట్ కీప్ విత్ దెమ్. ఓకే. సో, ఇలాంటి పాయింట్స్ మనం తెలుసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అలాగే మన మేనేజ్‌మెంట్ ఉన్నారు గదండీ! చాలా మంచి మేనేజ్‌మెంట్ అండి. ఓకే. కంపెనీ షేర్స్ తీసుకోవచ్చండి. అలాగే మనదేంటంటే యూనిక్ కాంపన్సేషన్ ప్లాన్. సో, మనదేంటంటే అందరిలాగా అనుకుంటుంటారు. బట్ ఏంటంటే మనకు కంపెనీ యూనిక్ కాంపన్సేషన్ ప్లాన్ తీసుకొచ్చారు. అలాగే అన్‌లిమిటెడ్ డెప్త్. మీకు 10వ ప్లేస్‌లో రిక్రూట్ చేశారా? 1000 పొజిషన్‌లో చేశారా? 1,00,000 డీప్‌లో చేశారా? కంపెనీకి సంబంధం లేదు. ఎప్పుడు మీకు టీమ్ ఏలో ఒకరు, టీమ్ బిలో ఒకరు వచ్చారనుకోండి, ఆటోమేటిక్‌గా కంపెనీ విల్ కన్సిడర్ యాస్ 1 పీవీ అండ్ ఆ పీవీకి తగ్గట్టు డబ్బులిస్తారండి. అలాగే అన్‌లిమిటెడ్ టైమ్. ఓకే. సపోజ్
ఇప్పుడు మీకు ఒకవైపు 300 పాయింట్లు అయ్యాయి, రెండో వైపు 500 పాయింట్లు అయ్యాయి. 300కి డబ్బులు వచ్చి ఉంటుంది. ఇంకా 200 ఎక్సెస్ ఉన్నాయి, క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి. ఎప్పటి వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అంటే మీకు అన్లిమిటెడ్ టైం. బయట తీసుకోండి, ఎవ్రీ మంత్ జీరో అయిపోతుంటుంది. నెల అయిపోతేనే జీరో అయిపోతుంటుంది. ఎంత ఉన్నా కూడా అంత వేస్ట్ అయిపోతుంది. బట్ మనకు ఎక్సెస్ ఉన్నాయి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి. అలాగే ఇక్కడ కొనాలి, అమ్మాలి, కొనాలి, అమ్మాలి, కొనాలి, అమ్మాలి ఈ బాధ లేదు. మనం మన చిట్టి వేసుకున్నాం. ఒక్కసారి మన జేబు నుంచి కట్టాము. మిగతాది పని చేసుకొని వచ్చిన సంపాదన నుంచి చిట్టి ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టుకుంటూ పోతున్నాం. బయట ఏమైతుందంటే నెల నెల ప్రొడక్ట్స్ కొనాలి, అమ్మాలి, కొనాలి, అమ్మాలి. దానివల్ల ఎక్కువ కాలం నడవండి. అలాగే మనకు ఎవ్రీ వీక్ మనది బుధవారం నుంచి బుధవారం కాలిక్యులేట్ చేసుకొని ఫ్రైడే రోజు మన అకౌంట్‌లో డబ్బులేస్తారు. ఇన్ కేస్ ఏమన్నా పబ్లిక్ హాలిడే లేదంటే సర్వర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా మేబీ 1 ఆర్ 2 డేస్ అటు ఇటు కావచ్చు. మనకి ఎందుకు ఏం చెప్తామంటే ఫ్రైడే టు మండే లోపల అమౌంట్ డబ్బులు పడతాయి అని చెప్పి క్లియర్‌గా చెప్తామండి. ఇప్పటి వరకు కంపెనీ హిస్టరీలో ఎప్పుడే గాని ఈ వారం డబ్బులు రాలేదు అని ఎవరు కంప్లెయింట్ చేసేవాళ్ళు లేరండి. వాళ్ళ పీవీ ఎంత జనరేట్ అయిందో ఆ పీవీకి తగ్గట్టు కంపెనీ ఇచ్చేస్తారు. అలాగే లెవరేజ్ ఇన్‌కమ్. మీరిక్కడ మేబీ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ వర్క్ చేస్తే మీరు మంచి టీమ్ క్రియేట్ చేసుకోగలిగితే మీ జీవితంలో మళ్ళీ మీరు ఉన్నా లేకున్నా మీ కుటుంబానికి లైఫ్ లాంగ్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుకోవడానికి మనకు అవకాశం కనిపిస్తుందండి. అలాగే పాసివ్ ఇన్‌కమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుకోవాలంటే మాటలు కాదండి. మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఆ ఫ్యాక్టరీ పెట్టి అది నడుస్తుందో లేదో తెలీదు. ఇవాళ కరోనా వల్ల పెద్ద సంస్థలు కూడా కోట్ల కొద్ది డబ్బులు పోగొట్టుకోగలిగారండి. ఓకే. సో మన దగ్గర ఆ ప్రాబ్లమ్ లేదండి. మీరు పెట్టుబడి లేకుండా మనం చేస్తున్నది. అలాగే అన్‌లిమిటెడ్ జనరేషన్స్. ఒక్క మీ తరానికే కాదండి. రాబోయే తరాలకు కూడా ఇది క్రియేట్ చేయొచ్చండి. రాబోయే తరాలకి ఇవ్వగలుగుతున్నామంటే మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలో చెప్పండి. చాలా మంది అసలు ఎఫర్ట్ పెట్టకుండా ఇదేదో చిన్న చితక బిజినెస్ అనుకుంటారండి. ఏదో ఒక వేరే కంపెనీ వాళ్ళ డ్రీమ్ కోసం పొద్దున 10 నుంచి రాత్రి 12 వరకైనా పని చేస్తారు గానీ, ఇక్కడ మీ డ్రీమ్స్ కోసం, మీ కోసం మీరు కొద్దిగా టైం గూడా ఆహ్, వర్క్ చేయలేకుంటే ఎలాగుంటుందండి? ఒక టాటా, బిర్లా లాంటి సంస్థలు మీరు క్రియేట్ చేయాలంటే ఊరికనే అవుతాయి చెప్పండి? ఈ బిజినెస్ ద్వారా మనం అలాంటివి క్రియేట్ చేయగలిగినప్పుడు, దానికి మన ఎఫర్ట్ ఎంత పెడుతున్నామని ఆలోచించాలి. అలాగే ఇక్కడ ఏజెంట్ ఫీ మనం 200 ఒకసారి పే చేస్తున్నామండి. అది గూడా మొదటి ఫీవ్‌లో మనకిస్తున్నాడు. సో, మనము ఇయర్ రెన్యువల్ చేసుకోవాల్సిన బాధ లేదు. ఎక్సలెంట్ బ్యాక్ ఆఫీస్ అండి. ఇన్ కేస్ మనం ఏదైనా అప్లికేషన్ ఫార్మ్ ఇలా పంపించాలని చెప్పాము. వారు ఏవో మిస్ చేశారు. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా గూడా మనకు ఫోను జేసి రిజాల్వ్ చేసుకోవచ్చండి. అంత బాగా సపోర్ట్ ఉందండి. బయట మీరు ఏ దానికైనా మీరు సపోజ్ మీరు ఒక బ్యాంక్ ప్రూఫ్ చెక్ ఏదో ఇచ్చారు. బ్యాంక్ మార్చారు. మేబీ ఏదో కారణం వల్ల ఒక బ్యాంక్ నుంచి ఇంకొకటికి బ్యాంక్ మార్చారు. దాన్ని అప్‌డేట్ చేసుకోవాలంటే బయట 3-4, 5 రోజులు పడుతుంది. మనకిక్కడ మీరు మార్నింగ్ పంపిస్తే అదే రోజులో గూడా అప్‌డేట్ చేసిన చాలా సార్లు నేను చూసానండి. అంత బాగా సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే వెబ్‌సైట్ అండి. సెక్యూర్డ్ వెబ్‌సైట్. ఇవాళ మీరు చూసుకుంటే బయట హ్యాకింగ్ అనేది జరుగుతుంటది. పెద్ద కంపెనీస్ వెబ్‌సైట్స్ యాక్సెస్ చేసి డేటా క్యాప్చర్ చేస్తుంటారు. అలా కాకుండా మనకు హై క్వాలిటీ వెబ్‌సైట్ ఉందండి. ప్రతి ఒక్క బిజినెస్ డీటెయిల్స్ ప్రతి ఒక్కరికి చూడొచ్చు. మీకు బుధవారం రోజు 5:00 టైమ్‌లో చూడండి. వితిన్ ఫ్యూ మినిట్స్ అందరికీ అప్‌డేట్ అయిపోయింటుంది. ఆటో జనరేటెడ్. ఓకే. మీ అకౌంట్ మీద ఎంత మీకు ఈ వారానికి ఎంత పీవీ జనరేట్ చేశారని చెప్పి సిస్టమ్ పైన ఇమ్మీడియేట్‌గా అప్‌డేట్ అయిపోతుందండి. మాన్యువల్‌గా చేసేది కాదు. ఆటోమేటిక్‌గా కాలిక్యులేషన్ అయిపోతుంది. అలాగే మన దగ్గర ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు వరల్డ్ క్లాస్ లీడర్స్ అని చెప్పొచ్చు. హైలీ క్వాలిఫైడ్ పీపుల్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ 4 పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళున్నారు. పెద్ద సంస్థలో ప్రిన్సిపల్‌గా చేస్తున్న వాళ్ళున్నారు. ఓకే. రిటైర్డ్ లెక్చరర్స్ ఉన్నారు. సివిల్ ఇంజినీర్స్ ఉన్నారు. మీరు ఈ కేటగరీ లేదన్నది లేదండి. పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు, లాయర్స్ ప్రతి ఒక్కరు ఉన్నారు. అందులో ఎవరైతే మంచి క్వాలిటీ ఉన్న లీడర్స్ ఉన్నారో వారు మనకు ట్రైనింగ్ ఇస్తున్నారండి. సో, ఇక్కడ బయట సపోజ్ మీరొక షాప్ దగ్గరికెళ్లి సపోజ్ మీరొక కిరాణా షాప్ పెడదాం అనుకున్నారు. కిరాణా షాప్ దగ్గరికెళ్లి సార్ నేను ఇక్కడ కిరాణా షాప్ పెడుతున్నాను. నాకు టెక్నిక్స్ అన్ని నేర్పించండి అంటే ఎంతమంది నేర్పిస్తారు చెప్పండి మార్కెట్‌లో? ఎవడన్నా నేర్పిస్తారా? ఏ బుద్ధి తక్కువ ఉన్నాడు కూడా నేర్పియడండి. ఒక్కటే చెప్తాడు సార్ మీ జీవితంలో బుద్ధి ఉంటే కిరాణా షాప్ పెట్టకండి సార్ అంటాడు. ఏ బిజినెస్ పెడదామని అదే చెప్తారండి. ఎందుకంటే వాడికి కాంపిటీటర్‌గా క్రియేట్ అవుతారు. బట్ మన బిజినెస్‌లో ఏంటంటే మన కింద వాళ్ళకు ఎంత నేర్పిస్తే వారు అది నేర్చుకొని ఎంత బాగా డూప్లికేట్ చేస్తుంటే మనం అంత సక్సెస్‌ఫుల్ అవుతుంటామండి. బయట బిజినెసెస్ గాని, జాబ్స్‌లో గాని ఏంటంటే ఒకప్పుడు పైకి ఎదుగుతుంటే 10 మంది కిందికి లాగుతుంటారండి. మన బిజినెస్ ఏంటంటే అప్‌లిఫ్ట్ ఎవరైతే కింద ఉన్నారో వాళ్ళని పైకి తీసుకొస్తున్నామండి. వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ.
సో ఇలా అప్లిఫ్ట్ ఇస్తూ 10 మందిని డెవలప్ చేస్తూ 10 మందికి డబ్బులు వచ్చేటట్టు చేస్తే మనకు సంపాదన అన్నది వస్తున్నదంటే మనం ఇక్కడ ఎంత మంచి పని చేస్తున్నాం చెప్పండి. ఓకే. ఏమీ తెలియని వాడు కూడా మన బిజినెస్ లో 1 ఇయర్ కమిట్మెంట్ తో వర్క్ చేస్తే ఖచ్చితంగా డెఫినెట్ గా సక్సెస్ అవుతారండి. అలా మన దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఏంటంటే మనకు ఇంకొన్ని టిప్స్ చెప్తాను మీకు. ఫాస్ట్ గా గ్రో కావాలి, అలాగే ఇందులో సక్సెస్ కావాలంటే ఏం టిప్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 100 డేస్ ఏదైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడే కాదు, మీరు ఏ బిజినెస్ లో అయినా చూడండి, ఫస్ట్ 100 డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక ఇల్లు కట్టాలనుకున్నారనుకోండి, ఫౌండేషన్ వేస్తారు కదా, పునాది. అది అన్నిటికంటే మీకు ఎక్స్‌పెండిచర్ స్ట్రాంగ్ ఉండాలండి. ఓకే. మీరు ఏ బిల్డింగ్ కాంట్రాక్టర్ అని అడగండి. మీరు ఎప్పుడైతే మన కన్‌స్ట్రక్షన్ నడుస్తుంటదో పునాది స్ట్రాంగ్ చేస్తాడు. ఎందుకంటే దానిపైన ఎన్నంతస్తులు కట్టుకున్నా కూడా ఆ బిల్డింగ్ అనేది నిలవాలంటే ఆ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలండి. ఆ ఫౌండేషన్ సరిగ్గా లేదనుకోండి, ఒక ఫ్లోర్, 2 ఫ్లోర్‌లు కట్టినా కూడా కూలిపోతుంటాయి. సో మనకు బయట ఇంకో కంపెనీలో మీకు ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, ఫస్ట్ 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ప్రొబేషనరీ పీరియడ్ అని చెప్తారండి. ఫస్ట్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఏం చెప్తారంటే, సార్ మీరు యూ కెనాట్ టేక్ ఎనీ లీవ్స్ అని చెప్తారు ఫస్ట్ ఫ్యూ డేస్ లో. ఆ లీవ్స్ తీసుకుండేకి ఉండదు. అలాగే మీకు ఏదైతే అక్కడ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ట్రైనింగ్స్ నీట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ చూస్తారు. ఆ పీరియడ్ లో పర్ఫార్మెన్స్ ఉంటేనే మీరు కంపెనీలో ఎంప్లాయ్ గా ఉంటారు. అప్ టు ద మార్క్ లేరనుకోండి, కంపెనీ క్యాన్ టర్మినేట్ యూ ఎనీ టైం. సో ఇక్కడ ఏం చేస్తారంటే చాలా మంది, సో సిన్సియర్ గా ఆ 3 మంత్స్ 6 మంత్స్ చాలా బాగా చేస్తారు. అక్కడ కంపెనీలో మీరు ఎంత సీరియస్ గా వర్క్ చేస్తున్నారో, ఎంత సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారో, అదే ఎఫర్ట్ ఇక్కడ ఫస్ట్ 100 డేస్ మీరు పెట్టగలిగితే మీ జీవితంలో ఏదైతే ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశము ఉన్నది ఇక్కడ. సో దానికోసం మనం ఎఫర్ట్ పెట్టాలా లేదా చెప్పండి. ఓకే. సో దాని తర్వాత ఏ మీటింగ్ వచ్చినా కూడా మీరు ఒక బుక్ పట్టుకొని రండి. ఎందుకంటే మీకు ఆ బుక్ తీసుకొని వస్తే అక్కడ ఏం చెప్తున్నారో అవి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏం నేర్చుకోలేదనుకోండి, ఏం రాసుకోలేదనుకోండి, మర్చిపోతుంటాం. ఒక వారం కిందట మనం ఏం చేసినట్టు మనకు గుర్తుకుంటాయి చెప్పండి. సో ఇక్కడ మీటింగ్ వస్తే మీకు ఏమైతుందంటే మీరు రాసుకోవడం వలన మళ్ళీ ఇంకోసారి రెఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో అది రాసుకోమని ప్రతి ఒక్కరికి చెప్తాము. మంచి మంచి ఎగ్జాంపుల్స్, మంచి మంచి స్టోరీస్ ఇట్లాంటివి చెప్పినప్పుడు ఖచ్చితంగా రాసుకోండి. ఎందుకంటే ఇక్కడ లీడర్స్ ఏం మాట్లాడుతున్నారో అదే పాయింట్స్, అవే ఎగ్జాంపుల్స్, అవే స్టోరీస్ మీరు చెప్పగలిగితే ఆటోమేటిక్ గా మీరు సక్సెస్ఫుల్. నా జీవితంలో నేను చిట్టి వేసుకోలేదు. నాకు ఎగ్జాంపుల్ చెప్పడం రాదు. స్టోరీస్ చెప్పడం రాదు. ఇవన్నీ నేను ఎలా నేర్చుకున్నా అంటే రెగ్యులర్ గా మీటింగ్స్ కి వచ్చి నేర్చుకున్నాను. వారు ఏం చెప్పారో అట్లాంటి ఎగ్జాంపుల్స్ మనం గ్రాప్ చేసి పేపర్‌లో రాసుకొని, బుక్‌లో రాసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ అవుతామండి. అలాగే బుక్ పెట్టుకోమని చెప్తాం. మీటింగ్స్, ట్రైనింగ్స్ మిస్ కాకండి. ఈ బిజినెస్సే కాదండి. ఏ బిజినెస్ లో అయినా రాణించాలంటే ఎవరైతే బాగా నేర్చుకుంటారో, గ్రాబ్ చేస్తారో నాలెడ్జ్, వారు బాగా గ్రో అవుతారండి. ఏ బెస్ట్ స్టూడెంట్ కెన్ బికమ్ బెస్ట్ టీచర్ అని చెప్తాను. ఒక క్లాస్ రూమ్ లో ఒక టీచర్ ఒక 40 మంది స్టూడెంట్స్ కు ఒకే విధంగా చెప్తారండి. ఒకరు చూస్తే 99 మార్క్స్, 100 మార్క్స్ తెచ్చుకుంటే ఇంకోడు 30, 35 కూడా తెచ్చుకోలేరండి. ప్రాబ్లం ఎవరిది చెప్పండి? స్టూడెంట్‌దా? టీచర్‌దా? ఫెయిల్ అవుతున్నారంటే రీజన్ ఎవరిదంటే ఇట్ ఈస్ సెల్ఫ్. ఎవరైతే నేర్చుకోవడం లేదో, ఎవరైతే పని చేయడం లేదో దే ఆర్ ఫెయిలింగ్ అండి. ఎవరైతే నేర్చుకుంటున్నారో, ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒక క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఎట్లా ర్యాంక్ తెచ్చుకొని ఎట్లా వాళ్ళ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారో ఇక్కడ కూడా రెగ్యులర్ గా మీటింగ్స్ కి వచ్చి రెగ్యులర్ గా ట్రైనింగ్స్ నేర్చుకున్నవాడు 100% రాసిస్తామండి. దే విల్ బికమ్ 100% సక్సెస్ఫుల్. లైవ్ నేనే చెప్తాను. నా జీవితంలో నేను చిట్టి చేసుకోలేదు. ఇక్కడ నేర్చుకొని ఇవాళ ఐఎమ్ బికమింగ్ వన్ ఆఫ్ ద స్పీకర్ అండి. ఓకే. అది ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ యు ఆర్ అటెండింగ్ ద మీటింగ్స్ రెగ్యులర్లీ. నేను దాదాపు ఏ మీటింగ్ కూడా మిస్ కానండి. బికాస్ దట్ ఈస్ మై కమిట్మెంట్. సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది ఉండాలండి. మీ సీనియర్ పిలుస్తున్నాడు అని అనుకోకండి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ సీనియర్ చెప్పారా లేదని కాదు. యూ హ్యావ్ టు బి ఇన్ ద మీటింగ్ బికాస్ యువర్ బిజినెస్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ. మీ బిజినెస్ మీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఓనర్షిప్. ఓనర్షిప్ తీసుకుంటేనే ఏవైనా అవుతాయండి. ఎంతో మంది ఎన్నో కంపెనీలు పెట్టినా కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతారంటే ఎవరైతే కమిట్మెంట్ తో వర్క్ చేస్తారో దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ అండి. కమిట్మెంట్ లేని వాడు ఎక్కడ సక్సెస్ఫుల్ కాలేడండి. అలాగే కమిట్మెంట్ తీసుకొని వర్క్ చేయండి. ఇక్కడ 100% సక్సెస్ఫుల్. మీకు ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా కూడా లక్షలు కాదు కోట్లు సంపాదించుకోవచ్చు. మనకు లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నారు. ఓకే. అలాగే టైం ఇంపార్టెన్స్ అండి. మన జీవితంలో టైం ఈజ్ వెరీ వెరీ ప్రీషియస్ అండి.
ప్రతి ఒక్కరికి 24 గంటలే ఉన్నాయి. అంబానీ దగ్గరికి వెళ్ళండి, బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళండి, నా దగ్గరికి రండి, మీ దగ్గరికి రండి. ఎవ్రీబడీ ఈస్ హావింగ్ ఈక్వల్ టైమ్ 24 అవర్స్ అండి. ఒక్క పర్సన్ అన్ని మీటింగ్స్ అటెండ్ అవుతున్నాడంటే, రెండో పర్సన్ అటెండ్ కావడం లేదంటే ఎవరి తప్పు చెప్పండి? బికాస్ హీ డోంట్ హావ్ కమిట్మెంట్. ఎవరైతే కమిట్మెంట్ తీసుకొని రెగ్యులర్ గా మీటింగ్స్ వస్తున్నారో, హీ ఈస్ సెట్టింగ్ యువర్ టైం. ఓకే, మనం మీటింగ్స్ ఈ టైంలో ఉన్నాయని సెట్ చేసుకున్నారు. వారి పనులు ఏమున్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని ఆ టైం మీటింగ్ లో వస్తున్నారండి. అందుకని దే ఆర్ గ్రోయింగ్ అండి. మీటింగ్ రాని వాళ్ళు దే ఆర్ ఫెయిలింగ్. క్లాస్ రూమ్ కు మీరు ఒక ఐఐటి కాలేజ్ లో అడ్మిషన్ దొరికిందండి. మీరు కాలేజ్కి వెళ్ళడం లేదు. మీరు 4 ఇయర్స్ కంప్లీట్ అయింది, ఎగ్జామ్ రాయలేదు. మీకు ఐఐటి కాలేజీలో జాయిన్ అయినా కూడా మీకు ఎవరైనా డిగ్రీ ఇస్తారా చెప్పండి? ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? రెగ్యులర్ గా మీటింగ్స్ కి రండి, మనకు చెప్పిన ప్రకారం చేయండి, యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ అని చెప్తున్నాం. బయట మీరు ఎంబీఏ 2-3 ఇయర్స్ చదువుకున్నా దాంట్లో ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ ఇస్తారు. ఇక్కడ మనకు 2-3 ఇయర్స్ వర్క్ చేయండి, యూ విల్ ప్రాక్టికల్లీ లెర్న్ అండ్ ఆల్సో మేక్ ద మనీ. ఆ 2-3 ఇయర్స్ లో వాడు కాలేజ్ నుంచి బయటకు వచ్చే లోపల సంపాదించడం ఎట్లో నేర్చుకుంటాడు. మన దగ్గర ఆల్రెడీ ఏదైతే డ్రీమ్ ఉందో అవన్నీ కూడా అంత ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటుంటారు. అలాగే మనకు కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ బిజినెస్ లోనే కాదు, ఎనీ బిజినెస్ కమ్యూనికేషన్ ప్లేస్ మేజర్ రోల్ అండి. ఇవాళ ఆ, మాటలు కమ్యూనికేషన్ రైట్ వేలో లేక చాలా మంది పోగొట్టుకుంటున్నారు. అలాగే మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్. మీకు ఎవరైతే మీ అప్లైన్ ఉండొచ్చు, డౌన్ లైన్ ఉండొచ్చు, వాళ్ళతో కరెక్ట్ కమ్యూనికేషన్ కనుక ఉండి మంచి రిలేషన్స్ ఉంటే మీ బిజినెస్ విల్ గ్రో మచ్ ఫాస్టర్ అండి. అలాగే మీరు ఎవరైతే యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ ఉన్నారో వారి సలహాలు తీసుకోండి. ఎవరో ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళని చూసుకోకండి. మనకు లైఫ్ లో సక్సెస్ కావాలి, రోల్ మోడల్ గా పెట్టుకోవాలనుకుంటే మనకు ఎవరైనా సరే బాగా గ్రో అయ్యే వాళ్ళని రోల్ మోడల్ గా పెట్టుకోండి. అంతేగాని ఎవడో ముక్కు మొహం తెలియడు సార్ వాడు ఫెయిల్ అయినాడు, నేను కూడా ఇందులో ఫెయిల్ అవుతాను అనే భయంతో ఉంటే కాదండి. ఇవాళ ఎంతో మంది గొప్ప గొప్ప అయ్యే వాళ్ళైన వాళ్ళు కూడా ఎన్నో సార్లు ఫెయిల్ అయి మళ్ళీ పైన వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకు గ్రో అయ్యే సీనియర్ పర్సన్ మీరు గైడెన్స్ తీసుకుంటే మీరు వారిలాగా సక్సెస్ఫుల్ అవుతుంటారు. అలాగే మోటివేషనల్ వీడియోస్ మన లీడర్స్ దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు గెట్ ఎక్సలెంట్ వీడియోస్ అండి. మనకు జీవితంలో గొప్ప వాళ్ళం కావాలంటే ఏమేమి నాలెడ్జ్ కావాలి, పీపుల్ స్కిల్స్ డెవలప్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ కావాలి, దానికి సంబంధించి రకరకాల వీడియోస్ అండి. నా జీవితంలో నేను చెప్తున్నాను, నా 25 ఏళ్ల కెరియర్ లో ఇంత బాగా ఇంత సిస్టమేటిక్ గా నేర్పించే వాళ్ళని ఎక్కడ చూడలేదండి. దే ఆర్ సెండింగ్ వెరీ గుడ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్. ఫ్రమ్ దెమ్ వీ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఓకే, మీ యాక్చువల్ జీవితాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేర్పించేటి మీకు శ్రీకరాలు ఒక్క దాంట్లోనే కాదండి, మీ జీవితంలో కూడా ప్రతి దానికి కావాల్సిన సక్సెస్ఫుల్ కావాల్సినటువంటి కూడా ఇక్కడ నేర్పిస్తారండి. అలాగే ఈ బిజినెస్ లో ప్రెజెంటేషన్ ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రస్తుతానికి కరోనా పీరియడ్ కాబట్టి మనకు ఆన్లైన్ మీటింగ్స్ అవుతున్నాయి. అది ఇన్వైట్ చేసుకోగలిగినా పర్వాలేదు. బట్ మీరేంటంటే ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా మీరు బిజినెస్ ప్రెజెంటేషన్ ఇవ్వడం నేర్చుకోండి. నేను జాయిన్ అయిన ఒక వారం నాకు అర్థం చేసుకోవడానికి పట్టింది. దాని తర్వాత ఫస్ట్ మంత్ లోనే నేను బిజినెస్ ప్లాన్ చెప్పడం నేర్చుకున్నాను. ఎందుకంటే మీరు ప్లాన్ నేర్చుకొని మీరు చెప్పగలిగితేనే మీరు గ్రో అవుతారు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ ఫీల్డ్, వై టు వెయిట్ ఫర్ లాంగర్ పీరియడ్? ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా బిజినెస్ ప్లాన్ చెప్పడం నేర్చుకోండి. అలా చేసుకుంటూ పోతేనే మనకి ఇక్కడ సక్సెస్ కాగలుగుతాము. సో ఇప్పటి వరకు విన్నారు మీరు, ఇవన్నీ ఫాలో అవుతే ఎట్లాంటి పర్సన్ అయినా సక్సెస్ఫుల్ అవుతారు. ఇది క్లోజ్ చేసే ముందు నేను ఒక చిన్న స్టోరీతో క్లోజ్ చేస్తానండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, రామ్ అండ్ శ్యామ్. ఇద్దరు ఒక పల్లెటూరులో ఉంటారు. వారికి సంపాదించుకోవడానికి అవకాశం ఏం లేదు వాళ్ళ ఊర్లో. వారు ఏం చేస్తారంటే పక్క ఊరికి వెళ్తారు. ఆ ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉంటుందండి. సో వాటర్ తో ఇబ్బంది పడుతుంటారు. ఏదో కొండ ప్రాంతంలో వాటర్ అవైలబుల్ ఉంటాయి. ఆ వాటర్ తీసుకొచ్చి ఇవ్వడానికి కావాలి. వీరిద్దరు ఫ్రెండ్స్ కలిసి ఆ ఊరి పెద్దని అడుగుతారన్నమాట. సార్ మాది ఇట్లా పక్క ఊరు, మాకు డబ్బు సంపాదించుకోవడానికి మార్గం లేదు, మీ ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు. నేను ఇక్కడ వర్క్ చేసి మీకు వాటర్ బకెట్స్ తో సప్లై చేస్తాము, పర్ బకెట్ ఇంత డబ్బులు ఇవ్వండి అని ఎంతో మాట్లాడుకుంటారు. రోజు ఇద్దరు వెళ్ళి పైకి వెళ్ళి బకెట్స్ తీసుకొని వచ్చి ఊర్లో వాళ్ళకి ఇస్తుంటారు, డబ్బులు తీసుకుంటుంటారండి. కొంతకాలం అయిన తర్వాత రామ్ కు ఒక ఐడియా వస్తుంది. అరే మనం ఇంత కష్టపడుతున్నాం కదా, మనం ఒక పైప్ లైన్ వేసుకుందాము, దాని నుంచి మనకి ఇంత కష్టపడిన అవసరం లేదని శ్యామ్ కు చెప్తాను. శ్యామ్ ఏమంటాడంటే, అరే పిచ్చోడా మనము కష్టపడుతున్నాము, మనకి డబ్బులు వస్తున్నాయి, మరి వేరేవి ఎందుకు రా అని చెప్తారు. బట్ రామ్ ఏంటంటే చాలా విజనరీ పర్సన్, వాడికి చాలా తెలివి ఉంటుంది. వాడు ఏం చెప్తాడంటే, వాడికి ఉన్న సపోజ్ ఒక రోజులో 10 బకెట్లు తీస్తున్నాడు అనుకోండి, 10 బకెట్లు తెచ్చే టైంకి ఏం చేశాడంటే 10 ప్లేస్ లో 8 బకెట్స్ తేవడం మొదలు పెట్టాడు. ఆ 2 బకెట్స్ తెచ్చే టైం ఏం చేశాడంటే కెనాల్ తవ్వడం మొదలు పెట్టాడు. కొండ నుంచి కిందికి రోజు కొద్దిగా తవ్వడం మొదలు పెట్టాడు. అలా కొంతకాలానికి ఏమైందంటే పైనుంచి కింద వరకు
రెడీ చేయగలిగాడు. ఒక పైప్ లైన్ అనేది రెడీ చేసుకోగలిగాడు. ఇప్పుడు ఏంటంటే రోజు బకెట్లతో తీసుకురావడం లేదు. కింద కూర్చొని ట్యాప్ తిప్పితే వాటర్ వస్తాయండి. అప్పుడు 10 బకెట్లు తీసుకురావడానికి కష్టపడేవాడు ఇవాళ 100 బకెట్లైనా పట్టించివ్వగలుగుతాడు. ఏం చేశాడంటే తన పని తను చేసుకుంటూ అడిషనల్‌గా కొంచెం స్మార్ట్ వర్క్ చేసి ఒక పైప్ లైన్ అనేది తయారు చేశాడు కాబట్టి ఇప్పుడు అతను చేసినా చేయకుండా డబ్బులనేది క్రియేట్ చేసుకోగలిగాడు. శ్యామ్ పరిస్థితి ఏమైందంటే వయసు పెరిగింది. ముందు ఉన్నంత యాక్టివ్‌గా పోయి బకెట్‌లతో వాటర్ తీసుకురాలేడు, కొండ ఎక్కలేడు. అట్లాంటి పరిస్థితుల్లో డబ్బు సంపాదించుకోలేకపోతున్నాడు. మన పరిస్థితి కూడా అదే అండి ఇవాళ. మనం 20, 30 ఏళ్ళు జాబ్ చేస్తుంటాము. బయట ఆలోచించం మనం. జాబ్ ఉంది కదా నాకు, ఆ జాబ్ ఒకటే చేసుకుంటామని చెప్పేసి జీవితంలో ఔట్ ఆఫ్ ద బాక్స్ బయట ఏమి అన్నది ఆలోచించకుండా అలా వర్క్ చేస్తుంటాం. ఇవాళ కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు పోయాయి. దే డోంట్ హావ్ ఆల్టర్‌నేటివ్ ఏం చేయాలో తెలీదు వాళ్ళకి. బట్ ఎప్పుడు వాళ్ళకు నడుస్తున్నప్పుడే ఆల్టర్‌నేటివ్ ఇన్‌కమ్ పైప్‌లైన్ గనుక క్రియేట్ చేసుకోగలిగింటే ఇవాళ వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అంతా అనిపించేది కాదు. మనం ఏం చెప్తామంటే ఇక్కడ మన వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ దాంతో పాటు మన అన్‌ప్రొడక్టివ్ టైమ్ ఏదో గంటో, 2 గంటలో వాడుకొని ఇక్కడ వర్క్ చేసుకున్నా మేబీ 1 ఆర్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్‌లో మన పర్మనెంట్ ఇన్‌కమ్ ఏది 30, 40 ఏండ్లది రీప్లేస్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నదండి. ఇంత మంచి ఆపర్చునిటీ 100% లీగల్‌గా ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఏదైతే నేర్పిస్తున్నది ఫాలో అవుతే 100% ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారండి. ఇంతసేపు నా ట్రైనింగ్ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీరు మీ లైఫ్‌లో ఏ గోల్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవాలని నా వైపు నుంచి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఇవాళ ట్రైనింగ్ నేను ఇంతటితో కంప్లీట్ చేస్తున్నానండి. ఓకే. సో థాంక్ యూ ఆల్ ఫర్ యువర్ టైమ్, ఫర్ లిజనింగ్ మీ, ఫర్ లాస్ట్ 1 అవర్ టైమ్ టు క్రియేట్ యువర్ లైఫ్. నా ప్రెజెంటేషన్ వల్ల మీ జీవితంలో మార్పు వస్తే దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మీ ఆల్సో. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ బ్యాక్ టు ద హోస్ట్. సార్ బ్యాక్ టు ద హోస్ట్. వాయిస్ వస్తున్నదండి? సార్ వస్తుంది. ఓకే. హరిప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హరిప్రసాద్ గారు సో వారు కాల్లో ఉన్నట్లున్నారండి. ఓకే. సో మీకు ఇంకా ఏమన్నా అడిషనల్ డౌట్స్ ఉన్నా కూడా మీ సీనియర్స్ ఎవరున్నారో వారిని అడిగి తెలుసుకోండి. ఓకే. ఇక్కడ ఎంత నేర్చుకుంటే మీరు అంత సక్సెస్ఫుల్ కాగలుగుతారండి. ఓకే. సో మీరు చూసుకోండి అవన్నీ. సో ఇక్కడ డెవలప్ కాగలుగుతారు. ఓకే. హరిప్రసాద్ గారు వచ్చారండి? సార్ ఎవరైనా కాల్ చేసి పిలవండి. ఓకే. ఓకే రఘురామ్ రెడ్డి గారు చాలా థ్యాంక్ యూ సార్. మీకు మంచి ట్రైనింగ్ ఇచ్చారు. అందరికి అర్థమయ్యేలాగా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. వెల్కమ్ ఫ్రెండ్స్ అండి. విన్నారు కదా మీరు రఘురామ్ రెడ్డి గారి ట్రైనింగ్ చాలా బాగుంది. ఎవరికైనా కొన్ని డౌట్స్ ఏమన్నా ఇంకా బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలి అని ఈ ప్రోగ్రామ్ గురించి నచ్చిన వాళ్ళు ఏదైనా పాయింట్ బాగా నచ్చింది నాకు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు మాట్లాడవచ్చు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయండి, మేము మీకు అవకాశం ఇస్తాము. ఫీల్డ్ ఆఫీసర్ ఆర్ ఏజెంట్ ఎవరైనా సరే మాట్లాడవచ్చు. దయచేసి మాట్లాడండి. వచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? లాక్ తీసేసామండి. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఇక్కడ మీకు అవకాశం ఇస్తున్నారండి. మనకు ఈ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు మాట్లాడడం నేర్చుకోండి. ఓకే. ఎప్పుడైతే అవకాశం ఇస్తే అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకే. సో మీరు ముందుకొచ్చి మాట్లాడితే మీకే కాన్ఫిడెన్స్ పెరుగుతది. మొదట మేము గూడా మాట్లాడడానికి భయపడిన వాళ్ళమే. ఇవాళ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇనీషియల్‌గా ఒక వర్డ్, ఒక సెంటెన్స్ చెప్పడం మొదలుపెట్టాము. దానివల్ల ఇవ్వగలిగామండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. దానివల్ల మీకే బెనిఫిట్ అవుతుంది. హలో హలో
మాట్లాడండి సార్. ఎవరు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ పేరు, సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ ఆర్గనైజర్ చెప్పండి. సార్ అందరికీ నమస్కారం సార్. నా పేరు గణేష్ సార్. హలో సార్, నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. అందరూ శ్రీకరైల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు సార్. సార్ వినిపిస్తాను సార్ వాయిస్? క్లియర్ ఉంది, మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నేను ఒక రెండు మాటలు మాట్లాడి నా మీటింగ్ని క్లోజ్ చేసుకుంటాను సార్. ఈ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. ఇది ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ, అందులో లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ. 10వ తరగతి చదివిన వ్యక్తి నుంచి పిహెచ్డి చేసిన వ్యక్తికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది ఇందులో. ఇంకోటి ఏమంటే కంటిన్యూగా ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియరిఫై చేసేటటువంటి రెగ్యులర్ మీటింగ్స్ మన ఇంటి దగ్గర కూర్చొని మనము విని నేర్చుకొని సంపాదించుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంది. ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్. మా మిస్సెస్ ఇందులో ఉన్నారు, తన ద్వారా మేము ఈ బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటున్నాను. ఇందులో నాకు బాగా నచ్చినటువంటిది ఏమంటే ప్యాసివ్ ఇన్కమ్, టైం లివరేజ్. అంటే మనకు భవిష్యత్తులో ఒక 1 year మనం నిలబడి చేసుకోగలిగితే ఒక చక్కటి అద్భుతమైనటువంటి ప్యాసివ్ ఇన్కమ్ అనేటటువంటి సోర్స్ని ఇందులో మనకి ఇవ్వడం జరిగింది. నిజంగా మన ఈ కంపెనీ చైర్మన్ గారికి, రాజన్ కరల్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నేను ఒక 2 మాటలు చెప్పి ముగిస్తున్నాను సార్. సార్ యాక్చువల్గా నేను నా ఏజ్ వచ్చి 48 years. నేను ఎంఏ బీఈడి చేశాను సార్. నేను 10th క్లాసు 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఒక్కసారి ఫెయిల్ అయ్యాను, మళ్ళీ కట్ రాసి మళ్ళీ ఫెయిల్ అయ్యాను, ఆ తర్వాత పాస్ అయ్యాను. అంటే నేను 10th ఒకసారి ఫెయిల్ అయినప్పుడే దీన్ని వదిలేసి ఉంటే నేను ఈరోజు ఎంఏ బీఈడి చదివేవాడిని కాదు. మీ అందరితో కలిసి మీటింగ్లో మా అనుభవాలు మీతో షేర్ చేసుకునే అవకాశం కూడా లేకుండా ఉండేది. కాబట్టి కొత్తగా చేరిన ఫ్రెండ్స్కి నేను ఒక చిన్న సజెషన్ చెప్తున్నాను. నేనే గొప్ప లేదు, కాకపోతే ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా. 10thలో ఫెయిల్ అయిన వ్యక్తి అప్పుడే వదిలేస్తే నేను ఎంఏ బీఈడి చేసేవాడిని కాదు. మన బిజినెస్లో కూడా ఎవరో ఒకరిద్దరు మనకు దీన్ని నెగిటివ్గా చెప్పినంత మాత్రం దీన్ని వదిలేసామంటే మనం అక్కడే నిలిచిపోతాం. మన సీనియర్స్, మెంటర్స్ ఎంతోమంది మనకు చక్కటి గైడెన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఓకే, నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నెక్స్ట్ స్పీకర్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సో ఇనిషియల్ గా మనకు అట్లీస్ట్ నేమ్, మన డిజిగ్నేషన్, మనం ఏం చేసామో, మనకి ఏం నచ్చింది అది మాట్లాడినా కూడా సరిపోతుందండి. ఓకే, సో రిక్వెస్ట్ ఏంటంటే మీరు మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఓకే, అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. గణేష్ గారు చాలా చాలా చక్కగా మాట్లాడారు. ఈ అవకాశం ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే మీ నోరు తెరిచి మాట్లాడగలుగుతారో మీరు బిజినెస్ కూడా తొందరగా పెంచుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనం మొహమాటం అనేది పెట్టుకోకూడదు. బిజినెస్లో ఉన్నప్పుడు నలుగురితో మాట్లాడితేనే మనం బిజినెస్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకే మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. మళ్ళీ ఎవరికి రాదు. సమయం కూడా కొంచెం ఉంది, మళ్ళీ మనకి అప్సిగూడలో మీటింగ్ ఉంది. ఫ్రెండ్స్ దయచేసి ఉపయోగించుకోండి. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. Good afternoon, sir.
ఎస్ మాట్లాడండి మేడం, మాట్లాడండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారో మాట్లాడండి. నా పేరు హేమలత అండి, నాది జగిత్యాల డిస్ట్రిక్ట్. నేను ఇందులో వచ్చి 3 months కంప్లీట్ చేశాను. ఇది వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది మేడం, పక్కకు వచ్చి మాట్లాడండి. సార్ ఇప్పుడు క్లియర్ ఉందా సార్? ఎస్ మేడం, క్లియర్గా ఉంది, మాట్లాడండి. సార్ నా పేరు హేమలత అండి, మాది జగిత్యాల డిస్టిక్. మా ఫీల్డ్ ఆఫీసర్ వచ్చేసి సునీల్ గారు, డిఓ హరి ప్రభు నాగదర్ గారండి. నేను ఇందులోకి వచ్చి 3 months అవుతుంది సార్. ఈ 3 monthsలో చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నాను నేను, కేవలం ఈ మీటింగ్స్ వల్లనే అండి. ఈ మీటింగ్స్ వల్ల నేను ఇంత చక్కగా మాట్లాడుతున్నానంటే కేవలం మీటింగ్స్ అండి. నాకు చాలా బాగా నచ్చింది అండి. ఇందులో ఎక్కువ నచ్చింది ఏంటి అని అంటే అదర్వైజ్ హెల్పింగ్ చేయడం సార్. మన కింద వాళ్ళకి కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎవరికైనా హెల్పింగ్ చేసే నేచర్ ఇందులో చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి ఫ్రెండ్స్, మనకి ఇంకా 8 minutes టైం ఉంది. సార్ నమస్తే సార్, చంద్ర గారు. ఎస్ మాట్లాడండి, హరిప్రసాద్ గారు మాట్లాడండి. నా పేరు హరిప్రసాద్ సార్, వైజాగ్ నుండి. రఘురామ్ రెడ్డి గారు వండర్ఫుల్ గా ఈరోజు ప్రెజెంటేషన్ ఇచ్చారండి, చాలా చక్కగా. ఎలా ఉందంటే ప్రెజెంటేషన్ మీన్స్ అదే మన ఏసీటీ ప్రెజెంటేషన్ అన్నమాట. ప్రతి ఒక్కరికి ఏం చేయాలి అన్నది చెప్తున్నాం, కానీ దాన్ని పాటించే వాళ్ళు ఎంతమంది అన్నది ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఇంత చక్కగా చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో లేరు. ఎందుకంటే ఎవరైనా ఆసక్తి చూపించరు అసలు. నార్మల్గా ఏదైనా పార్ట్ టైం అనేసరికి పార్ట్ టైం లాగే చేస్తారు. కానీ ఇక్కడ ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉందంటే అందరం ప్రాణం పెట్టి మరీ చేస్తున్నాం. సో ఏదైనా విన్న తర్వాత దాన్ని ఆచరించే విధానం ఒకటి ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి, నార్మల్గా మన మీటింగ్స్ 7 గంటల మీటింగ్ వస్తే ప్రతి ఒక్కరికి తెలిసింది. బిజినెస్ ఆపర్చునిటీ కానీ ఏదైనా న్యూట్రల్. అంటే ఫర్ సపోజ్ ఒక పెన్ ఉందనుకోండి, ఆ పెన్ న్యూట్రల్. దాన్ని సూసైడ్ నోట్కైనా వాడచ్చు, లేదనుకుంటే ఏదైనా ఒక బుక్ని, మంచి బుక్ని రాయడానికి వాడచ్చు. లేదా అది పిఎం చేతిలో ఉంటే దేశ భవిష్యత్తును మారుస్తుంది, సీఎం చేతిలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది. పెన్ అయితే న్యూట్రల్, వాడే వ్యక్తి బట్టి ఉంటుంది. సో మనందరికీ అద్భుత పవర్స్ ఉన్నాయండి. న్యూట్రల్ గా ఉండే ఒక బిజినెస్ ఉంది. ఈ బిజినెస్ ని చేసే స్టైల్ ఒకటి ఉంటుందండి. ఆ స్టైల్ వల్ల మాత్రమే మనం ఖచ్చితమైన నికార్సైన, అంటే అనుకున్న విధంగా రిజల్ట్ సాధించగలం. దీనికంటే ఒక పద్ధతి ఉంటుంది చేయడం, ఎలా చేయాలి అన్నది. ఆ పద్ధతిని ఇప్పుడు రఘురామ్ రెడ్డి గారు పోసకొచ్చినట్టు వివరించారు. దీన్ని వినడమే కాకుండా ఆచరించే వాళ్ళు మాత్రమే ఆ రిజల్ట్ పొందడానికి అర్హులు సార్. మనలో ఎంతమంది ఆచరిస్తున్నాం? ఫర్ సపోజ్ ఈ రోజు మనం మంచిగా సబ్జెక్ట్ నేర్చుకున్నాం, రేపటికి ఇంతకంటే ఉన్నతంగా ఉండాలి. ఎల్లుండికి ఇక్కడ బిజినెస్లు అన్నీ కూడాను సార్ చెప్పినట్టు దాన్ని ఫైనల్ గా ఏదైనా చూసుకుంటే శ్రీకరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లో ముందు సబ్జెక్ట్ నేర్చుకోవాలి, తర్వాత ఎక్స్పీరియన్స్ రావాలి, తర్వాత అభ్యాసం చేయాలి. వన్స్ ఇవన్నీ చేసిన వ్యక్తి టీంని నడిపేంత శక్తి వస్తుంది. టీం ఎలా నడపడం, ఒక లీడర్ గా తయారు చేయడం ఎలాగా, ఒక ఆర్గనైజ్ చేయడం ఎలాగా, దాన్ని డెవలప్ చేయడం ఎలా, ఈ ర్యాంకులు అచీవ్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ వస్తేనే, అంత కెపాసిటీ ఉంటేనే మాత్రమే ఆ ర్యాంక్స్ కి మనం వెళ్తామండి. సో మనందరికీ జీవితంలో మనగా ఎదగడానికి లేదా మనమేంటో నిరూపించుకోవడానికి ఒక గొప్ప ఛాన్స్ ఫ్లెక్సిబిలిటీలో వచ్చింది. అంటే ఈ ఛాన్స్ కి మళ్ళీ మీకు కండిషన్స్ పెట్టలే, మీరు ఇలాగే చేయండి, ఇలా ఉండండి, ఈ ప్రాంతంలో చేయండి, ఈ ప్రాంతం పనికిరాదండి, ఇలా ఏమీ లేవు. విశ్వం అంతా మన చేతికి ఇచ్చేశారు, ఎలా చేయాలో చెప్పారు. రిమైనింగ్ అంతా మన చేతుల్లో ఉంది. మనం మన యొక్క గోల్ మీద ఎంత సీరియస్గా ఉన్నామో తెలుస్తుందండి. ఈ రోజు ఈ ఏటీసీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పినట్టు ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి, టీం బిల్డింగ్ చేయాలి. టీం బిల్డింగ్ చేసిన తర్వాత బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేయాలి. సో ఎంతమంది ఇన్వైట్ చేస్తున్నాం? రోజు వింటున్నాం, కానీ స్ట్రెంత్ ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి. ఎందుకు తగ్గుతుంది? సో లోపం ఎవరిలో ఉంది? మనం ఆశిస్తున్నాం ఏదో డబ్బులు రావాలి, అందరికి సహాయం చేయాలి, అంతా చేయాలి. కానీ ఎవరో నాకు చెప్తేనే చేస్తాను, లేదా ఎవరైనా వాళ్ళు నాతో నడిస్తేనే చేస్తాను, ఈ మైండ్ సెట్ తో చాలా మంది ఉన్నామండి. సో దయచేసి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఒక శ్రీకరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ ఏజెంట్ లేదా దీనిలో ఉన్న అసోసియేట్ లేదా దీనిలో ఉన్న రిప్రజెంటేటివ్ అంటేనే ప్రతి ఒక్కరికి ఒక గౌరవం రావాలి.
ఓ పలానా సంస్థలో చేస్తున్నారా, గొప్ప నాలెడ్జబుల్ గా ఉన్నారు, వండర్ఫుల్ గా ఉన్నారు, ఇతనితో నేను నడిస్తే నా జీవితం బాగుపడుతుందనే నమ్మకం మనం ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పేటప్పుడు ఆ వ్యక్తిలో కలవాలండి. ఆ వ్యక్తిలో ఎప్పుడైతే మన మీద ట్రస్ట్ జరిగిందో, అంటే ఇక్కడ సక్సెస్ అంతా కూడా మన మీద ఆధారపడి ఉంది. మనం ఎంత నాలెడ్జబుల్ గా ఉన్నాము, మనం ఎంత కమిట్మెంట్ గా ఉన్నాము, మనం నిజంగా ఒక పని ఇలా చెయ్యాలి అని చెప్తే 100% అలా చేసే వ్యక్తికి ఎప్పటికీ ఇక్కడ విజయం రాకపోవడం అంటూ ఉండదండి. మనకి శ్రీకాకుళంలో ఉండే ఒక గొప్ప ఒక్క నిమిషం సార్, అంటే కంప్యూటర్ కొంచెం ఇదవుతుంది, ఆగిపోతుంది అనమాట, ఛార్జింగ్ తక్కువ ఉంది, సారీ. ఓకే, ఇక్కడ ఉండే గొప్ప విలువైన హరిప్రసాద్ గారు వాయిస్ రావడం లేదండి మీది. చందు గారు చూడండి ఒకసారి. హరిప్రసాద్ గారు అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక నిమిషం అండి చందు గారు, ఒక నిమిషం. హరిప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. హరిప్రసాద్ గారు సారీ సార్, సార్ ఇప్పటి వరకు అనుకున్నది వినిపించిందా? మధ్యలో రాలేదండి, వాయిస్ రాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతే సార్, గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే 4 నెలలు లేదా 6 నెలల్లో మన లైఫ్ ని చేంజ్ చేసుకోబోయేంత గొప్ప అవకాశం ఇక్కడ ఉంది. మీరు ఏ జాబ్ చేయండి, ఏ బిజినెస్ చేయండి, 4 నెలల్లో 1,00,000 రూపాయలు కాన్స్టెంట్ గా సంపాదించేంత అవకాశం అయితే ఎక్కడ లేదండి. ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరు, ఇక్కడ మాత్రమే ఉంది. అది ఎలా సాధ్యం లేదు. మైండ్ సెట్ ఎలా ఉండాలంటే టీం వర్క్ చేయాలి, కానీ ఇండివిజువల్ గా కూడా మన యొక్క ఫోకస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకు మనంగా ఈ మీటింగ్స్ రావాలి, మనకు మనంగా మనం ఏం చేయాలో మనకు తెలియాలి. నిజంగా మనసు ఉంటే నిజంగా చేద్దాం. ఈ రోజు నేను ఇద్దరినైనా ఇన్వైట్ చేయాలి. ఎలా ఇన్వైట్ చేస్తున్నాను? నెక్స్ట్ ఈ మన ఏజెంట్ గా ఉండి మనం చేయాల్సిన గొప్ప పని ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక తారక మంత్రం ఉందండి. ఈ సిస్టంలో శ్రీకరాయిల్లో ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే ఒక పని చేయండి, చక్కగా సబ్జెక్ట్ నేర్చుకోవడం, అది మన పని, ఇంకా బయట వాళ్ళతో సంబంధం లేదు. రెండోది ఏంటంటే లిస్ట్ బిల్డింగ్ చేయడం కూడా మన పని. ఇవన్నీ కరెక్ట్గా చేస్తూ ఉదయం 6 నుండి 10 లోపు, రాత్రి 6 నుండి 10 లోపు, సాయంకాలం అనమాట, ఈ 2 టైంలో ఏదో ఒక గంట సేపు ఒక వ్యక్తికి ఖచ్చితంగా ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది పేపర్ మీద చెప్పాలి. ఇలా 1 నెల రోజులు ఎవరైనా 7 రోజులు పోని నార్మల్ గా ఈ బిజినెస్ గురించి నేర్చుకున్నా, మిగతా టైంలో ఓ 25 డేస్ పోని కరెక్ట్ గా ఇద్దరికి చెప్పగలిగితే 50 మందికి చెప్పగలుగుతారండి. ఈ 50 మందికి ఎవరైతే చెప్పారో వాళ్ళకి నికార్స్ అయిన జెన్యున్ గా ఉండే 2 పీపుల్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం వస్తుంది. మనం ఎందుకంటే చాలా మంది 10 మంది 20 మంది చేరతానండి నేను బాగుంది అనిపిస్తుంది. దానిలో ఇంకాస్త కమిట్మెంట్ ఇచ్చే వ్యక్తులు, మనకు సబ్మిషన్ అయిన వ్యక్తుల్ని తీసుకొని మనం ఒక మంత్ లో ఒక పీవీ చేయగలిగిన 17 నెలల్లో జీవితాలు మారుతాయి. ఎందుకంటే ఒక 1 year లో ₹1 కోటి సంపాదించవచ్చండి. కానీ 17 నెలల్లో కొందరు స్పీడ్ గా చేసే వాళ్ళు ఉంటారు, కొందరు స్లోగా చేసే వాళ్ళు ఉంటారు. మొత్తం మీద 1 year లో టీజీఎం అవ్వచ్చు. సెకండ్ M2లో M3లో కూడా టీజీఎం మన పని లేకుండా అవుతుంది. సో అక్కడ మొత్తం కలిపి 72 లక్షలు మన చేతిలో ఉంటాయి. అది కాకుండా వారానికి 2.5 లక్షలు. ఇది రీసైకిల్ మళ్ళీ వెళ్తే ఇంకా సేమ్ రిజల్ట్ మళ్ళీ డబుల్ అవుతుంటది. సో ఇంత గొప్ప అవకాశం ఈ రోజు మనం ఈ పని మీద ఫోకస్ చేయడం వల్ల వస్తుంది. ఆ రోజు మనం ఒక వ్యక్తికి ప్లాన్ చెప్తే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఈవినింగ్ ప్లాన్ చెప్తేనే డిన్నర్ చేయాలి. ఇలా ఎవరైతే కమిట్మెంట్ తో వర్క్ చేస్తారో ఇలా చేసి చూడండి. మీరు మినిమం 10 మంది 20 మంది రెగ్యులర్ గా అటెండ్ అయ్యే వాళ్ళని మీరు ఖచ్చితంగా ఒక టీంని ఏర్పరచుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా వర్క్ చేస్తుంటే, ఇలా అంటే ఇక్కడ శ్రీకరాయిలో ఎవరైతే రాణిస్తారంటే ముందుగా వర్క్ చేయాలి, ఒక ఎక్స్పీరియన్స్ రావాలి, తర్వాత పీపుల్ తో వర్క్ చేయించాలి. అంటే ఒక లీడర్స్ ని తయారు చేసి కొంతమంది లీడర్స్ తయారయ్యేలా చేయగలిగితే ఖచ్చితంగా అనుకున్న విధంగా మనం ఎదగగలమండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు హోస్ట్ సార్ చందు గారు. థ్యాంక్ యూ చాలా మీకు ధన్యవాదాలు. మరి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా విన్నారు కదండి, అర్థం చేసుకున్నారు కదా సమయం మనకి ఎంత వాల్యుబుల్లో. ఆ సమయాన్ని మీరు ఉపయోగించుకోండి.
ఈరోజు రఘురామ్ రెడ్డి గారు చాలా చాలా చక్కగా చెప్పారు. ఆయనకు కూడా థ్యాంక్ యూ చెప్పుకున్నాను మీ అందరి తరపున. ఈరోజు కొన్ని అనౌన్స్మెంట్ ఉన్నాయి సార్. మనకి 3:30కి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అప్సిగూడ ఆఫీస్లో 3:30కి మీటింగ్ ఉంది. అంటే ఆఫ్లైన్. ఇప్పుడు దాకా మనం ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకున్నాం కదా, ఆఫ్లైన్ అంటే ఎవరికైనా ఫిజికల్గా అక్కడికి వచ్చి కలవాలి వినాలి అనుకున్న వాళ్ళకి అది యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి అదే సమయం 3:30కి ఆన్లైన్కి మనకి మలయాళంలో ఉంది. మన శ్యామ్ సుందర్ గారు చెప్తారు మీటింగ్, దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. మరి ఈవినింగ్ 7 o'clockకి మరి ప్రభు గారిది మీటింగ్ ఉందండి. ఈ 3 మీటింగ్స్ మీరు యూజ్ చేసుకోండి. టీంని ఎక్కువగా ఇన్వైట్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు దాకా మీరు ఎంతో ఓపికతో శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఈ ప్రోగ్రామ్ని ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. రఘురామ్ రెడ్డి గారు క్లోజ్ చేద్దామా? ఓకే అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.